శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. అజ్ఞాన కలుషం జీవం అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం. జ్ఞానాభ్యాసాత్ జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం వినిర్మలం కృత్వా కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. జ్ఞానం స్వయం నశ్యేత్. జలం కతకరేణువత్. జలం కతకరేణువత్. కటకరేణువత్. ఆత్మబోధను మననం చేస్తున్నాం. ఆత్మబోధ అంటే ఆత్మను గురించిన అవగాహన అన్నాం అనుకోండి. గురించి అన్న ప్రత్యయం ఆత్మ యొక్క అవగాహన యొక్క ప్రత్యయం. ఏ ప్రత్యయం చేర్చినా కూడా అది ఒక సాధన ప్రక్రియే అవుతుంది, కానీ సిద్ధ స్వరూపం కావటం లేదు. తెలుగులో ఏమంటున్నాను దాన్ని? తనను తాను తెలుసుకొనుట ఆత్మబోధ అని అంటున్నాం. ఇక్కడ తెలుగులో అన్నప్పుడు కూడా తనను తాను అంటే తనను తాను తెలుసుకోవటంలో మనం రెండు, తను అన్న ఒక అంశమునకు రెండు రూపాలు చూస్తున్నాం. అంటే సాధనలో వాక్యం ప్రయోగం చేయాలన్నా తనకు రెండు రూపాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే తెలుసుకునేది తానే, తెలుసుకోబోయేది తననే. తెలుసుకునుట అన్న ప్రక్రియ కూడా తానే. ఇక్కడ ముగ్గురు తానే, మూడు వేరు వేరు అంశములు లేవు. కనుక ఆత్మబోధ అంటే తనను తాను తెలుసుకునే ప్రక్రియ. ఇది ఇట్లా ప్రత్యయాలు చేర్చి మనం తెలుసుకుంటూ ఉండగా ఇంకొక చిన్న ప్రశ్న వేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఎప్పుడైనా మనము జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేశామా? ఏ శాస్త్రమైన జగత్తుని గురించి వర్ణించిందా? అవసరం వచ్చిందా? రాలేదు. కానీ మనకు ఎంత బాగా తెలుసు జగత్తు? మనకది సత్యం ఉన్నదే అన్నట్లుగా తెలుసుకునే అవసరం కూడా లేదు. పుట్టుకతోనే పరిచయం అయిపోయినట్లుగా, అంటే స్వరూపం అన్నంత స్పష్టంగా తెలిసినట్లు దాంట్లో బ్రతుకుతున్నాం. ఆత్మనేమో, ఆత్మ అంటే తన నిజస్వరూపం, దాన్నేమో ఇప్పుడు తెలుసుకోవడానికి ఎన్నో శాస్త్రాలు, ఎంతో విచారణ, ఎంతో సాధన, ఇదంతా తర్వాత అప్పుడు అర్థమైతే అవుతుంది, లేకపోతే లేదు. అంటే వాక్యమే హాస్యాస్పదం. తనను తానేమో కష్టపడి విచారణ చేసి తెలుసుకోవాలట. లేని అబద్ధమైన జగత్తు తనకెంత సత్యం అంటే దాని గురించిన విచారణ ఎందుకు? కార్యకారణాలతో సహా జగత్తు సత్యం. మనకు జగత్తు ఎందుకు సత్యంగా కనిపిస్తుంది? కార్యకారణాలతో సహా మనకు సత్యంగా నిరూపణ అవుతుంది అన్నట్లుగా బ్రతుకుతున్నాడు మనిషి. మనిషి జాతికే సిగ్గుచేటు. ఎందుకంటే పశుపక్ష్యాది జన్మల్లో లేని జ్ఞానం మనిషి జన్మకుంది. ఆ జ్ఞానాన్ని ప్రయోగించే ప్రస్తావన కూడా చేయకుండా, దాని గురించి ఆలోచించకుండా ఇది సత్యం అనేసుకొని, ఎట్లాగైతే అల్పమైన గర్భాలలో జీవుడున్నాడో అత్యున్నతమైన మనిషి జన్మలో కూడా జీవుడు అట్లాగే ఉన్నాడు. అంటే మనిషి అన్న ఆ హోదాకే సిగ్గుచేటుగా బ్రతుకుతున్నాడు. అందుకు ఇప్పుడు మనం ఆత్మబోధ విచారణ చేయవలసి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ జగత్తు కనిపిస్తున్నదంతా ఎందుకు సత్యంగా ఉందంటే కార్యకారణాలతో సహా అది నిరూపణ అవుతోంది అన్నాం. ఈ కార్యకారణాలతో తెలియటం అంటే ఏమిటి? హిందీలో ఒక మాట చెప్తారు, ఏక్ సమజ్ బుద్ధికి ఏక్ సమజ్ హృదయకి. అంటే ఒక అవగాహన ఏమో బుద్ధి యొక్క అవగాహనట, ఇంకొక అవగాహన మనిషికి హృదయం యొక్క అవగాహన. ఆత్మ అనేది హృదయం యొక్క అవగాహన ఉంటే గానీ అర్థమయ్యేది కాదు. బుద్ధి యొక్క అవగాహనతో జగత్ అంతా అర్థమవుతోంది మనకు. అంటే మామూలుగా ఇంగ్లీష్లో మనం ఇంటలెక్ట్ అంటాం. ఇంటలెక్ట్ అంటే అది అన్నిటినీ తెలుసుకునే పరికరం, లోకంలో అన్నిటినీ తెలుసుకునే పరికరం. అదేం చేస్తుంది? ఒక్కొక్క అంశమును కార్యకారణాలతో సహా విచారణ చేసి ఎస్ ఇది రైట్, ఎందుకు
అదంతా నాకు స్పర్శ ద్వారా తెలుస్తోంది, చూపు ద్వారా తెలుస్తోంది, వినికిడి ద్వారా తెలుస్తోంది. ఇన్ని జ్ఞానేంద్రియాలన్నీ వాటన్నిటిని అప్రూవ్ చేస్తున్నాయి. ఏమంటున్నాయి? రైట్, ఇది ఉంది, సత్యం, ఇది నేను ముట్టుకున్నాను, ఈ బల్ల సత్యం, నాకు ఇప్పుడు కనిపిస్తోంది, ముట్టుకున్నాను, స్పర్శ తెలిసింది, కనిపించింది, సత్యం ఉండది. శబ్దం వినిపిస్తోంది, ఐ కెన్ హియర్, నేను వినగలను అంటున్నాడు, సత్యం, అది ఉంది. కానీ వీటి వెనుక ఉనికి అన్న అంశం ఇక్కడ ప్రస్తావనలు రాదు. ఎక్కడైతే ఇంటలెక్ట్, ఇక్కడ బుద్ధి అన్న పదమునకు ఇంటలెక్ట్ అన్న పదం మనం ఇంగ్లీష్లో ఏది వాడతామో అది వాడాలి. అది ప్రసిద్ధార్థంలో ఏది ప్రయోగిస్తారో అది. దానికి ఎన్ని కార్యకారణాలు అన్నీ అదే సత్యం అని నిరూపిస్తున్నాయి. అంటే జగత్తు సత్యం అని నిరూపిస్తుంది. ఇది మన ఇంద్రియ గ్రహింపు యొక్క మాయాజాలం. అట్లా చూస్తున్నాం మనం జగత్తు. కనుక మనకు దీని మీద అసలు సందేహం రాదు. లేదేమో అని అంటావా? లేదేమో అని ఎట్లా అనుకుంటాడు ఎవడైనా? జగత్తు లేదు అన్నది అనుకోండి శాస్త్రం. ఆత్మయే సత్యం, జగత్తు లేదు. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అన్నారు. అయితే మాత్రం లేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్క విషయం కానీ, ఒక వస్తువు కానీ, ఏదైనా సృష్టిలో చూడబడుతుంది, ఏదైనా మనకు కనిపిస్తున్నది, ఏదైనా లేదని అనిపించిందా? సందేహం కూడా రాదు దాని మీద. అంటే ఇంద్రియ గ్రహింపు యొక్క అవగాహనలో ఎంతగా మనం మోసపోయి జీవిస్తున్నామో మనకు అర్థం కావాలి. ఇప్పుడు దాన్ని తిరగదిప్పాలంటే, ఆవృత్త చక్షు చేయాలంటే, దృష్టిని తిరగదిప్పి లోపలికి మలచాలంటే ఎంత కష్టంగా ఉంది. అసలు సాధ్యమా? మహాసిద్ధ పురుషులకు కూడా అది ఎట్లా, ఎంత అవగాహన అయ్యిందో అన్నంత అనుమానాస్పదం ఆత్మ అవగాహన. అట్లా ఉంది ఇప్పుడు మనిషి యొక్క స్థితి. అంటే లేక, అర్థం చేసుకోలేక, అంటే ఆ తెలివి లేక, ఆ జ్ఞానం లేక పశుపక్షాది జన్మలు మోసపోతే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆ పరికరం వాటికి లేదు. ఏదైతే జ్ఞానం అన్న విచారణ ద్వారా తనకు అర్థం కావాలో అది వాటికి లేదు కాబట్టి మోసపోయినాయి. కానీ ఉండి, ఆ విచక్షణ జ్ఞానం ఉండి విచారణ చేయగలిగి ప్రత్యక్ష దర్శనంగా నీకు తెలియగలిగిందై ఉండి ఆత్మ తెలియటం లేదు మనిషి. ఇప్పుడు ఆత్మబోధ ఎంత అవసరం ఇప్పుడు? అథవా సాధన చేస్తున్నాం అనుకున్నప్పటికీ ఎట్లా ఉంది ఆ సాధన? చేస్తున్నాం అంతే. తెలుస్తుందా మరి ఇట్లా చేస్తున్నామంటే? పోయిన వారం ఏమనుకున్నాము? ఎంతపాటి కృషి కావాలి దానికంటే, ఆకలేస్తే అన్నం తినడానికి నువ్వేం ప్రయత్నం చేస్తావు అంత మాత్రపు కృషి చేస్తే ఈ పాటికి ఎప్పుడో ఆత్మ అవగాహన అయిపోయింది. చేస్తున్నాము. ఆకలేస్తే ఏ పశుపక్షాదుల సైతం వాటికి ఎంత ప్రయత్నం చేస్తాయి? ఎగరలేని పక్షి అయినా సరే అరిచైనా గోల చేసైనా ఏదో చేస్తుంది. నడవలేని మనిషి అయినా సరే ఏడ్చి ఎవరికో ఒకరికి తెలియజేస్తాడు, ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు, తీర్చుకోవటానికి. మరి మనం ఏం చేస్తున్నాం? అంత ఆకలి ఉందా మనకి ఆత్మ మీద? లేదు. దీనికే ఒక కథ చెప్తారు. ఏమిటంటే, ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాట. నాకు ఆత్మ కావాలి, ఆత్మ అవగాహన కావాలి, నన్ను నేను తెలుసుకోవాలి. రోజు వస్తున్నాడు. గురువు ఏదో ఒకటి చెప్పి మాట్లాడి పంపించేస్తున్నాడు. ఏం చెప్పటం లేదట. అయినా సరే రోజు వస్తున్నట్ట. రోజు వస్తున్నాడు. ఒక వారం 15 రోజులు అట్లాగే వస్తున్నాడు. మళ్ళీ అదే అడుగుతున్నాడు, నాకు అదే కావాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మ తెలియాలి. సరే అని అట్లాగని గురువు ఆ శిష్యుని అట్లా చెరువు దాకా తీసుకెళ్ళి 10 లోపలికి వెళ్ళు అని అందులో ఏదో రాయి వేసి ఆ రాయిని పట్టుకురమ్మన్నాడు. అతను ఏం చేశాడు? వెళ్ళి ఆ రాయిని తీసుకోవడానికి వంగాడు. ఈ గురువు ఏం చేశాడు? ముంచేశాడు. అందులో ముంచేస్తే అప్పుడు ఏం చేస్తాడు అతను? విలవిలలాడి బయటికి రావడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాడో ఆ క్షణాన తనకి ఏం కావాలి? ఊపిరి కావాలి, అంతే. ఇంకేమైనా కావాలా? సృష్టిలో ఇంకేమైనా పదార్థం ఇస్తే తృప్తి పడతాడా? ఆ క్షణం ఏది అనుభవించాడో ఊపిరి కోసం తహతహలాడటం, అది గనక ఆత్మ కోసం నీకుంటే వచ్చేస్తుంది.
తనను తాను తెలుసుకోవటం కోసం అంత జిజ్ఞాస ఉంటే రాకేం చేస్తుంది? స్వయం ప్రకాశతే హి ఆత్మ. అది స్వయం ప్రకాశం. వేరే దాని వెలుగులో సూర్యుడిని చూడటానికి టార్చ్ లైట్ వేసినట్లు ఆత్మను చూడటానికి ఈ శ్లోకాలు, ఈ బోధలన్నీ కూడా టార్చ్ లైట్ లాంటివే, కనిపించేది కాదు. తనకు స్వయం ప్రకాశం అది. ఏ తెలివితో ఈ అజ్ఞానాన్నంతా తెలుసుకుంటున్నామో, ఆత్మ కనిపించటం లేదు, తెలియాలని కోరుకుంటున్నాము, అది కూడా ఆత్మ యొక్క వెలుగులోనే చేస్తున్నాము, ఇంకో వెలుగులో కాదు. జిజ్ఞాస ఉన్నది కూడా ఆత్మ యొక్క వెలుగులోనే. తెలియలేదన్న అజ్ఞానం ఆత్మ యొక్క వెలుగులోనే తెలుస్తుంది. జిజ్ఞాస కూడా ఆత్మ యొక్క వెలుగుతోనే తెలుస్తుంది. సృష్టిలో ఏది తెలుస్తున్నదన్నా అది ఆత్మ యొక్క వెలుగే, కానీ ఆత్మ మాత్రం తెలియదు మనకు. అంత హాస్యంగా ఉంది మన జీవితం. కనుక బోధ ఏమంటోంది? యమే వైష వృణితే తేన లభ్య. అదే కావాలని ఎవరు కోరుతారో నీకు అడ్డే లేదు అసలు సృష్టిలో. అంటే మనం కోరటం లేదా అంటే సత్యం అంతే కదా. మన బుద్ధి విచారణకు అంతే అర్థమైంది కదా. ఇప్పుడు మన యుక్తి ఏమంటుంది? అందులో నువ్వు అదే కావాలని కోరితే ఆ క్షణమే తత్క్షణమే ప్రత్యక్షం అవుతుంది. ఇంకా రాలేదు, అర్థం ఏమిటి? మన సాధనలో లోపం ఉందని. అంటే మన జిజ్ఞాస ఎంత మాత్రపు జిజ్ఞాసని అర్థం చేసుకోవటానికి. అదే మనం ఈ అవగాహన, బుద్ధి యొక్క అవగాహనతో, అంటే బయట ప్రపంచం అంతా కూడా ఇక్కడ బుద్ధి పదం మనము ప్రసిద్ధార్థంతో వాడుతున్నామని గుర్తించాలి. దీనికి తత్వార్థం వాడటం లేదు అక్కడ. బుద్ధి యొక్క అవగాహన అంటే ఈ ఇంద్రియ గ్రహింపులను సత్యమని నీ తెలివి గ్రహిస్తోందో ఆ బుద్ధి యొక్క అవగాహనతో కాక హృదయం యొక్క అవగాహన అని ఇక్కడ హిందీలో ఆ వాక్యం అక్కడ హృదయ కి సమజ్, బుద్ధికి సమజ్ నహీ హృదయ కి సమజ్. అంటే హృదయం అంటే మనం ఆ పదం వాడినప్పుడే కేవలం గుండె అని అనుకుంటాము. హృదయంలో ప్రేమ ఉందన్నాం అనుకోండి, అదే గుండెలో ఉందని అనుకోము. ఎట్లా అనుకుంటాం? ఒక అభౌతికమైన తన సొంత స్థానం అనుకుంటాం దాన్ని. అది హృదయం అన్న పదం. హృహరణే ధాతువు చేత కూడా హృహరణే అంటే గ్రహింపు. ఏ బుద్ధి బయటి గ్రహింపును సత్యం అనుకుంటుందో ఆ బుద్ధికి తేజస్సు హృదయం నుండి వస్తుంది. అంటే లోపలి యొక్క తేజస్సు ఉంటే ఆ తేజస్సులో అది గ్రహిస్తోంది. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉందనుకోండి, ఈ వెలుగులో మనం చూస్తున్నాం, కానీ ట్యూబ్ లైట్ యొక్క తేజస్సు విద్యుత్ శక్తి. కరెంట్ ఆఫ్ అయిపోతే ట్యూబ్ లైట్ అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నవేవి మనకు ఎందుకు కనిపించవు చీకట్లో? విద్యుత్ శక్తి ప్రవహించటం లేదు కాబట్టి. అట్లాగే బుద్ధి తెలుసుకుంటోంది అన్నిటినీ అని మనం మాట్లాడే ఏ జగత్తు సత్యమని ఏ బుద్ధి విచారణ చేత చెప్తున్నామో దానికి విద్యుత్ శక్తి ఏది? నేనే లేకపోతే ఆ బుద్ధి అనేది లేదు, ఇంద్రియ గ్రహింపులు లేవు. అది నా హృదయం. ఆ హృదయం యొక్క విచారణ ఉంటే, సమజ్ అంటే ఆ గ్రహింపు అవగాహన ఉంటే అక్కడ ఆత్మ స్వయం ప్రకాశతే, తనకు తానే తెలుస్తుంది. కనుక మన జిజ్ఞాస ఆత్మ మీద అవగాహన. ఇప్పుడు ఎందుకు ఆత్మబోధ అవసరం? ఏమిటా అవసరం ఏమిటి? ఎన్ని శ్లోకాలు చెప్పారైనా? 68. అంత గ్రంథం అంతా కూడా ఒకే ఆత్మని గురించి రకరకాల ఉపమానాలు చూపించుకుంటూ చెప్పారు. అవన్నీ మనకు దాన్ని తెలుసుకోవటానికి ఉపకరణములే, కానీ పూర్తిగా అది మాత్రం తెలియటం తనలో తనకే అవగాహన. ఈ సత్యం బాగా గుర్తుంచుకోవాలి. ఎన్ని ఉపమానాలు చెప్పినా మనం ఎక్కడ అర్థం చేసుకుంటాం? బుద్ధి స్థానంలో అర్థం చేసుకుంటాం. ఆ స్థానాన్ని దాటి లోపలికి వెళితే గానీ ఆత్మ అవగాహన కాదు. ఏ బుద్ధి ఈ జగత్తు, ఈ జగత్ పదార్థాలు, విషయాలు, సంసారం సత్యమని నిరూపించిందో నీకు, ఆ బుద్ధిని ఇప్పుడు శుద్ధి చేసి ఆ బుద్ధి యొక్క గ్రహింపులోనే మళ్ళీ ఆత్మ యొక్క అవగాహన చేసుకోవాలి. అంటే ఏ కత్తిని నీ పీక కోసుకోవడానికి వాడుతున్నావో, తెగ్గోసుకోవడానికి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాంతోనే విచారణ చేయాలి. తనను తాను మరణతుల్యుడిగా చేసుకుంటున్నాడు.
ఈ మనసుతో మనుగడ అన్న ఈ మనిషికి మనస్సే కారణం, బంధానికైనా ముక్తికైనా. ఈ మనస్సుతోనే బంధంలో చిక్కుకున్నాము. ఇప్పుడు ఈ మనస్సునే తిరగదిప్పి ముక్తి సాధించాలి. ముక్తిని సాధించాలంటే ఈ మనస్సే కానీ వేరే ఇంకొక మనస్సు ఏం లేదు మనకు. కనుక చేసిన దోషానికి, ఈ అవాంతరం ఏదొచ్చిందో మనిషికి, ఆ దోషాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ అదే ప్రయత్నం, ఏదైతే దుష్టపు ప్రయత్నం చేశామో దాన్ని ఇప్పుడు శిష్టం చేయాలి. ఏ ఇంద్రియ గ్రహింపులలో మోసపోయామో ఆ ఇంద్రియ గ్రహింపులలోనే మనం తనను తాను తెలుసుకోగలడు. కనుక ఇవాళ శ్లోకం అదే చెప్తోంది. కార్యకారణాలతో సత్యంగా కనిపించిన ఈ జగత్తు, కార్యకారణాలు అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒక శబ్దం వినిపిస్తోంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా శబ్దం వినిపిస్తోందా? ఏమిటి? కీచురాళ్ళ శబ్దం అంట, అది వినిపిస్తోంది మనకు. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ప్రశ్న అడగటం, మీరు సమాధానం చెప్పటం కూడా, శబ్దమును ఒక కార్యకారణాల నుంచి విచారణ చేశాం. అంటే ఈ శబ్దాన్ని బట్టి అది ఏదై ఉంటుంది. శబ్దంగా వినలేదు మనం. ఏం చేసాము? ఆ కార్యకారణాలు ఎంచి చూసాము. ఇది దేని శబ్దం అని ఆలోచించాము. దేని శబ్దం అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఒక పురుగు, ఒకనొక పురుగు చేసే శబ్దము అని గుర్తించి మన బుద్ధి దాన్ని నిశ్చయం చేసిన తర్వాత ఇది కీచురాళ్ళ శబ్దం అని చెప్పేశాం. కానీ శబ్దమును వినే వినికిడి మీద ధ్యాస కానీ, శబ్దంగా వినటం కానీ మనం చేయం. జగత్తులో కార్యకారణాలతో సత్యంగా మనం చూసాము, అంతేనా? ఇది కాక శబ్దంగా మాట్లాడలేము మనం. ఏ శబ్దం అని అడుగుతాం వెంటనే. అంటే దానికి ఒక కార్యకారణాలు ఉంటాయి వెనుక, లేకపోతే అది రాదు కదా. అన్నారు అనుకోండి, ఎవరో పిలుస్తున్నారు చూడు, తలుపు కొడుతున్నారు అంటున్నాం మనం. శబ్దం విన్నాను, అయిపోయింది, నా శబ్దం నా ఉనికిని తెలియజేసింది అని అనుకుంటామా? మన వ్యవహార జీవితం దానికి ఒప్పదు. వ్యవహారంలో మన వ్యవహార జీవితం దానికి ఒప్పటం లేదు. శబ్దం వస్తే అట్లాగే ఉంటే వాడిని ఏమంటారు? పరధ్యానం పరంధామయ్య అంటారు. ఏమిటి, పిలిస్తే వినిపించలేదా అంటారు. తలుపు కొడుతున్నారు, వినిపించడం, అవును విన్నాను, నేను శబ్దం విన్నాను, నా ఉనికి నాకు తెలిసింది అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? పిచ్చెక్కింది వీడికి అంటాం, అంతేనా? అంటే మన వ్యవహార జీవితము మన ఇంద్రియ గ్రహింపులను, కార్యకారణాలు వెతకకుండా గ్రహించే సమర్థతను ఒప్పుకోదు. ఇంకా బయటపడేది ఎట్లాగూ? ఏదొచ్చినా అంతే. స్పర్శ వచ్చింది, వేడిగా స్పర్శ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? బయటకు అట్లా దొంగి చూసి, బాగా ఎండగా ఉంది, కిటికీలన్నీ మూసేవి అంటామా? అంటే వెంటనే దానికి ప్రతిస్పందన, వ్యవహార దృష్టిలో ప్రతిస్పందన వచ్చేస్తుంది. ఇందుకే ఉన్నాయా మనకు జ్ఞానేంద్రియాలు? అంతే, మన వాడికి ఇంతే, ఎందుకంటే ఏం చేయటం లేదు. మన వ్యవహారం సాగించటానికి అన్ని జ్ఞానేంద్రియాలను ఇట్లాగే వాడుకుంటున్నాం. అన్ని కన్నుతో చూడటం కూడా అంతే. చూసి ఓహో బయటంతా ఎంత వర్ణించేస్తాడో, బయట వాతావరణాన్ని వర్ణించేస్తాడో. అదిగో కాస్త మబ్బులు ఉన్నాయి, నల్లగానే ఉన్నాయి, కానీ వర్షం పడుతుందో పడదో వీడు చెప్పేస్తాడు. అంటే జగత్తు యొక్క కల్పనకు కార్యకారణాలను ఎంచటం అనే ఆ ప్రక్రియలో మనము ఇంద్రియ తేజస్సును ఎట్లా వాడుకొని దాన్ని సత్యం చేస్తున్నాం. ఇది బాగా గుర్తించాలి. ఇందుకే ఇంద్రియ గ్రహింపు గనక ఉండుంటే కప్పలకు వర్షం పడటం మనకంటే ముందు తెలుస్తుందా లేదా? కుక్కలకు దొంగ యొక్క వాసన మనకంటే బాగా తెలుసు. మన ముందు దొంగ ఉన్నా మనం ఏం గుర్తించాం, కానీ అది గుర్తించగలుగుతుంది. అంటే వాటి ఇంద్రియ గ్రహింపు మనకంటే బెటర్, అవునా కదా? మనకంటే చాలా ఉన్నతమైంది, అది అన్నీ తెలుసుకోగలదు. పశుపక్షాదులన్నిటికీ తుఫాన్ రాబోతుంటే తెలుస్తుంది, మనకు ఫోర్కాస్ట్ చూడాలి, లేకపోతే తెలియదు. వార్తలు చూస్తే కానీ మనకు తెలియదు. అదే పశుపక్షాదులకు అన్నిటికీ తెలుస్తుంది. పక్షులన్నీ ఎగిరిపోతాయి, ముందుగానే వాటికి తెలుస్తుంది, ఆ గ్రహింపు ఉంది. అంటే ఇంద్రియ గ్రహింపులతో దీనికోసమే మనం బ్రతకాలనుకుంటే కనుక మనకంటే అవే బెటర్. అంతే, అన్ని ఇంద్రియ గ్రహింపుల్లో అవే మనకంటే ముందు ఉంటాయి.
మరి మనం ఎందుకు జ్ఞానం నరాణం అధికో విశేష అంటే చాలా గొప్ప నేను అనుకుంటున్నాను. జ్ఞానము నీకు అదనపుగా ధారణగా ఉన్న విశేషం అని చెప్తే ఓహో నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాను. ఏది ఒక్క ప్రయోగంలోనైనా అధిక విశేషాన్ని మనం చూసామా, దర్శనం చేసామా ఇప్పటిదాకా? మరి ఏం చేస్తున్నట్లు ఈ పంచ జ్ఞానేంద్రియాలు పెట్టుకున్న పంచ కర్మేంద్రియాలతో కర్మ చేస్తున్న ఈ జీవుడు ఏం చేస్తున్నట్లంటే ఇవాళ శ్లోకం చెప్తుంది, అజ్ఞాన కలుషం జీవం. కలుషితం అంటే, కలుషం అంటే పొల్యూషన్, కాలుష్యం అంటే పొల్యూషన్, కలుషితం అవ్వటం అంటే పొల్యూట్ అవ్వటం. అంటే నీరు దేంతో పొల్యూట్ అవుతుంది? మనకి ఇప్పుడు మన చుట్టూ పొల్యూషన్ అంటే మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు ప్రకృతి స్వచ్ఛంగానైనా ఉండేది. అజ్ఞాన కలుషం జీవుడికి ఒకటే ఉండేది. ఇప్పుడు ఆ కాలుష్యం దేనికి ఉంది? అన్నిటికీ. కాలుష్యం జీవుడికి ఒక్కడికే కాదు, అన్నిటికీ ఉంది. అన్నిటికీ రుద్దేశాడు. గంగా నదిని కలుషితం చేసి పారేశాడు. మొత్తం గాలి ఎక్కడున్నా సరే కలుషితమే. అది గాలిలో ఎన్ని కెమికల్స్ వదిలేయాలో అన్ని వదిలేశాడు. దీంతో వీడి ఇంటలెక్ట్ కనిపెట్టిన ఫ్యాక్టరీస్, వీడు కనిపెడుతున్న ప్లాస్టిక్, వీడు చేస్తున్న మహా పరిశోధనల్లో వీడు కనిపెట్టిన వసతుల వల్ల మొత్తం అంతా కలుషితమే. ఇప్పుడు మన చుట్టూ ఈ మనకు కనిపించకుండా ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా? మొత్తం అంతా రేడియేషన్ మధ్యలో బ్రతుకుతున్నాం. ఇదేమిటండి? వసతి. మనిషి ఎంత తెలివైన వాడు చూసాడు మీకు. మొత్తం చుట్టూ తన వాతావరణం అంతా కలుషితం చేసేసుకుని చక్కగా ఉన్నాడు. నీరు త్రాగాలంటే భయం వీడికి. దానికి మళ్ళీ వాటిని కలుషితం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆరో ఫిల్టర్ కావాలంతేనా? ఇప్పుడు నేను గొప్ప, నేనేమిటి గొప్ప? నేను సైంటిస్ట్, నేను గొప్ప మనిషి. వాయువు అంతా కలుషితం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ కొన్నాళ్ళు అయితే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం బాగానే, కానీ ఇంకో 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని ఇట్లా మాస్క్లు వేసుకొని తిరుగుతుంటారేమో పిల్లలందరూ. మనం చేసేదానికి అదే కదా ప్రతిఫలం. కాలుష్యం అంటే మనకు బాగా అర్థమైంది ఇప్పుడు. అంటే కాలుష్యం అంటే అక్కడ అర్థం ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేని ఒక మురికి, అంతేనా? ఏది ఉందో స్వచ్ఛంగా గ్రహించలేకుండా దానికి మురికి పట్టించి దాన్ని కాలుష్యం అన్నా. ఇప్పుడు జీవం అంటే ఏమిటంటే అజ్ఞాన కలుషం. కెమికల్స్ వల్ల కలుషితం కాలేదు. ఇది బయట వాతావరణం అంతా కెమికల్స్ వల్ల కలుషితమైంది, రసాయనాల వల్ల కలుషితమైంది. నీరంతా కూడా రసాయనాల వల్ల కలుషితమైంది. ఇప్పుడు మన ఆత్మ దేని వల్ల కలుషితమైంది? అజ్ఞానం అంటున్నారు. ఈ అజ్ఞాన పదము, అవిద్య పదము బాగా దర్వేసి వాడుతున్నారు శంకరాచార్యులు. ఈ ఆత్మబోధ పుస్తకం అంతా కూడా, గ్రంథం అంతా కూడా. నీటిని కలుషితం చేసుకున్న మనము ఒక ఆరో ఫిల్టర్ కనిపెట్టేసుకున్నాం అనుకున్నా. వాయువుని కలుషితం చేసుకున్న మనం ఇప్పుడు ఏమైనా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయా? ఇంకా రాలేదా? ఇంకా ఆ స్టేజ్కి అంత ఉన్నత స్థాయికి మనం ఎదగనట్టున్నాం. అప్పటికి ఏదైనా అవసరం వస్తే స్టెరిలైజ్డ్ జోన్ ఉంటుంది. అంత పేషెంట్ ఎవరైనా ఉంటే అవసరం వస్తే ఉంటుంది. అంటే లంగ్స్కి సరిగ్గా కెపాసిటీ లేని వాళ్ళకైతే అటువంటి ఒక స్టెరిలైజ్డ్ ఏరియాని క్రియేట్ చేస్తారమ్మ. ఇట్లా చేసుకున్న వాటికి అన్నిటికీ మనం చేసిన దోషములకు మనం ఒక ఉపాయం కనుక్కొని దాని నుండి బయటపడే ఒక యుక్తి కూడా మనకు అక్కడే ఉంది. అంటే దోషమును స్వీకరించలేని స్థితి, దాని నుండి బయటపడటానికి చేసే ఒక ప్రయత్నం, అది కూడా మనకే ఉంది. ఆ యుక్తి చెడగొట్టింది ఏ జీవుడో వాడే దాన్ని ఉపాయాంతరం చేత బాగుపరిచే ప్రయత్నం కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నం ఇక్కడ తన మీద చేసుకోవాలి మనిషి. ఇక్కడ ఏమంటున్నారు? అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం. అక్కడే మనకు ఉపాయం కూడా చూపించారు.
ఈ అజ్ఞానం చేత కలుషితమైన జీవభావమును జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా, జ్ఞాన అభ్యాసం చేత నిర్మలం వినిర్మలం అంటే స్పష్టంగా చేసుకొని, జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఇక్కడ ఈ ప్యూరిఫైయర్ యొక్క ఉపమానం మనకు చూపించారు. ఏమంటున్నారు? జలం కతకరేణువత్. చిల్లగింజలంటే మీకు తెలుస్తుందా? ఆ కతకరేణువు అంటే చిల్లగింజల ఉపమానం చెప్తున్నారు అక్కడ శంకరాచార్యుల వారు. అది మన సిటీల్లో పెరిగిన మనుషులకు ఎవరికి అలాంటివన్నీ తెలియవు, కానీ ఊళ్ళలో పెరిగిన వాళ్ళకి తెలుస్తాయి. చిల్లగింజలని ఒక చెట్టు నుండి వస్తున్నాయి. అవి ఏం చేస్తారు? అవి గంధం తీసి నీళ్ళల్లో వేస్తే ఆ గంధము నీటిలోని మురికినంతా కూడా అడుగుకు తీసుకెళ్ళిపోతుందట. నీటిని శుద్ధి చేసి దాంతోపాటు ఆ గంధం కూడా అడుగుకు వెళ్ళిపోతుంది. అది నీళ్లలో కలిసిపోదు. ఆ గంధం కూడా అడుగున పేరుకుంటుంది. అంటే శుద్ధి చేసి తాను కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుంది, కింద పేరుకుంటుంది. అప్పుడు మనము శుద్ధమైన ఆ నీటిని తాగటానికి ఎట్లా అక్కడ అవకాశం ఉంటుందో అది చిల్లగింజల ఉపమానం చెప్పారు ఇక్కడ శంకరులు. ఏం చేస్తుంది? జ్ఞానం కూడా వినిర్మలం చేసి, ఆ జీవమును వినిర్మలం చేసి, అది కూడా స్వయం నశ్యేత్, జ్ఞానం కూడా కనిపించకుండా పోతుందట. దీన్ని తర్వాత మననం చేద్దాం. ముందు జ్ఞానాభ్యాసం అనే ఒక అంశమును ఇక్కడ మనం మననం చేయాలి బాగా కూడా. జ్ఞానం అంటే అవబోధనే ధాతు, అంటే తెలుసుకొనుట అన్న ఒక ప్రక్రియ. అది త్రిపుటి అన్న మాట ఎప్పుడైనా విన్నారా? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. జ్ఞేయం అంటే తెలుసుకో తగినదేదో, అది జ్ఞేయ వస్తు. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది జ్ఞేయ వస్తు. జ్ఞానం అంటే తెలుసుకొనుట అన్న ఒక ప్రక్రియ. పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకొనుట అన్న ఒక ప్రక్రియ. ఇది జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని వాడతారు. దీన్ని ఈ మూడింటిలో అదేమో తెలియబడేది, నేనేమో తెలుసుకునేవాడు. ఆ మధ్యలో ఉన్న ప్రక్రియ జ్ఞానం. ఇప్పుడు ఒక తరగతిలో చేరిన విద్యార్థికి ఆ తరగతిలోని ఆ అంశములన్నీ, ఆ సబ్జెక్ట్లో ఉన్నవన్నీ కూడా తెలియవు. దేని చేత తెలుసుకుంటాడో? నేర్చుకొనుట అన్న ఒక ప్రక్రియ చేసి అది తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న తర్వాత తెలిసిన వాడైపోతాడు. అప్పుడు నేర్చుకొనుట అన్న ప్రక్రియ ఏమైంది? ఇంకా తెలుసుకున్న తర్వాత కూడా, నేర్చుకున్నవాడు అయిన తర్వాత కూడా అది ఉందా అక్కడ? అది లేదు అక్కడ. అదేమైంది? నేర్చుకొనుట అన్న ప్రక్రియ అక్కడ మనం ప్రస్తావనలో తీసుకురాము. అయింది. తెలియని వాడు ఇప్పుడు ఏమైంది? తెలిసిన వాడు అయిపోయినాడు, అంతే. ఆ ప్రక్రియ యొక్క విశిష్టత అక్కడ ఇంకా లేదు. ఆ ప్రక్రియే లేకుండా పోయింది. తెలిసినవాడు అయిపోయినాడంటే ఇంకా ఆ ప్రక్రియతో పని లేదు తనకు. అట్లాగే ఈ జ్ఞానం అనే ఆ ప్రక్రియ మనం ఎట్లా ప్రయోగిస్తున్నామో దాని చేత తనను తాను తెలుసుకుంటే అది ఎట్లా నాశనం అవుతుంది. ఈ త్రిపుటి ఎంతసేపు ఉంటుంది అంటే సాధనలో త్రిపుటి. నన్ను నేను తెలుసుకోవాలి. బయట దాని మీద కాకపోయినా, బయట జగత్ పదార్థాలతో కాకపోయినా, ఇప్పుడు మన అభ్యాసం కేవలం తనను తాను తెలుసుకోవటం కనుక తనను తాను తెలుసుకునే ప్రక్రియలో కూడా సాధన అన్న ప్రక్రియ ఉన్నంతసేపు ఎట్లా ఉంది? ఏ విచారణ చేసే నేను నా శుద్ధమైన నిజస్వరూపమును తెలుసుకోవటం అనే ప్రక్రియ చేస్తున్నాను. అందులో మనం ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని, గురువు యొక్క బోధను అక్కడ ఉపకరణంగా తీసుకుంటున్నాం. దాని ద్వారా తనను తాను తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ త్రిపుటి ప్రక్రియ ఉంది. ఎంతదాకా? పూర్ణంగా తనలో తాను విలీనమయ్యేదాకా ఈ ప్రక్రియ ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ యొక్క విశిష్టత ఏమిటి, తర్వాత అది నాశనం అవ్వటం ఏమిటో తర్వాత మనం విచారణ చేద్దాం. సృష్టిలో
ఇన్ని శబ్దములు వింటున్నాం మనం, అన్నీ తెలుస్తున్నాయని మాట్లాడుతున్నాం. ఇది కాక మన ఆక్రందన అన్న లోకంలో సంసారంలో ఆక్రందన ఉందా లేదా అందరికీ? ఆక్రందన అంటే వివరించకపోయినా బాగానే అర్థమైనట్టు తల ఊపిస్తోంది. ఏమిటంటే ఒక సంసారంలో ఉన్న తపన, ఆ తపనను వ్యక్తం చేయటం. ఏం తపన ఉంటుందంటే అన్నీ బాగుపడాలి, స్థితిగతులు అన్నీ బాగుపడడానికి ఒక తపన. అంతేగా ఆక్రందన, ఇంకేం ఆక్రందన ఉంటుంది? డబ్బును కోరుతున్నావా, సౌఖ్యమును కోరుతున్నావా, దేన్ని కోరుతున్నాము? కానీ దాని వెనుక మనం కోరుతున్నది ఏమిటంటే తానున్న పరిస్థితులలో స్థితిగతులన్నీ సర్దుకున్న అవే బాగుపడాలి. అవి అస్తవ్యస్తంగా ఉన్నంతసేపు సంసారంలో అలజడిని అనుభవిస్తున్నాడు. అంతే కదా. ఇదే సంసారంలో ఆక్రందన. మనుషులందరికీ ఏదో ఒక రూపంలో కష్టం ఉంది. కష్టం లేనివాడే సృష్టిలో లేడు. ఉన్నాడా? ఈ రోజుల్లో మనుషులకు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే తిండి దొరకక తిండి తినేవాళ్ళు కాదు ఎక్కువగా. అంటే ఇంత పంట లేదు అప్పుడు, ఇన్ని కూరగాయలు పండించుకోవటం ఇలాంటివి లేక తినటం అనేది ఉండేది కాదు. ఇప్పుడు తినలేక తినడు వీడు. ఎందుకు? తిండే రోగం వీడికి. రోగాలన్నిటికీ తిండే కారణం. ఇప్పుడు తింటే చచ్చిపోయేటట్టున్నాడు, గట్టిగా తింటే చచ్చేటట్టున్నాడు వీడు. అన్ని రోగాలకు మితాహారం అంటాడు వాడు. డైట్ కంట్రోల్ చేయాలి. ఒబెసిటీ ఉన్నా డబ్బు ఉంటే మాత్రం ఏం లాభం, తిండి ఉంటే మాత్రం ఏం లాభం. ఇప్పుడు తినలేడు వీడు. డయాబెటీస్ ఉన్నా అన్నీ అమర్చినా ఏం తినలేడు వీడు. అట్లాగే అన్ని అజీర్ణం ఉంటే అసలేమి తినలేడు. ఇట్లాగో ఎన్ని ఉన్నా సరే ఇప్పుడు ఏమిటి, తినలేక తినటం లేదు వీడు. ఇప్పుడు మనిషి సుఖం కావాలంటే ఇవన్నీ బాగా పండిస్తే అందరికీ అందుబాటులోకి వచ్చేస్తే బాగా ఉంటుంది అనుకుని ఈ పని చేసేసాడు. కానీ ఆక్రందన తీరిందా? సంసారంలో సుఖం వచ్చిందా? ఇప్పుడు టెక్నాలజీని పెంచాడు, ఫర్టిలైజర్స్ కనుక్కున్నాడు, ఎరువులన్నీ కెమికల్ ఎరువులు వేసేస్తే పంట బాగా వచ్చేస్తుంది. ఇంత ఉండే టమాటో ఇంత అయింది ఇప్పుడు. అయితే మాత్రం ఏం లాభం? తినేటట్లు లేడు. తింటే ఆ తిండి వల్లనే చచ్చిపోతారన్నారు. ఇప్పుడు ఇంకా పాల ఉత్పత్తి, దాని మీద అయితే చెప్పనే అక్కర్లేదు. ఇంత పెద్ద మాఫియా ఇది. ఏమిటో ఇందులో ఇంత పాడి లేకపోయినా అన్ని పాల ఉత్పత్తులు తయారైపోతున్నాయట. ఆ లెక్క చెప్తున్నారు మన వాళ్ళందరూ. ఇంకా దాని లెక్క తీస్తే మనకు అవన్నీ అవసరం లేవు ఇప్పుడు. కానీ పాడి లేకపోయినా పాలు వస్తున్నాయట, పాల ఉత్పత్తులు వస్తున్నాయి, నెయ్యి, వెన్న అన్నీ వచ్చేస్తున్నాయి. అవి తిని ఇప్పుడు వీడికి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వీడు చేసింది ఏమిటి? అందరికీ అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మనిషిని సౌఖ్యంగా ఉండేటట్లు చేశాడా? సుఖాన్ని కాస్త కూస్తూ ఉన్నదాన్ని కూడా తీసేశాడా? స్వచ్ఛంగా పండుంటే ఒక కూర తిన్నా బాగానే ఉండేది. ఇప్పుడు రోజుకు 4 కూరలు తిన్నా వీడికి రోగం వస్తుంది. అందులో గ్యారెంటీ లేదు. ఏ పండు తిన్నా రోగం వస్తుందట. ఏమేమిటవి? దానిమ్మ పండు, యాపిల్, ద్రాక్ష, ఇవన్నీ కూడా వాటి మీద ఒక లేయర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉంటుందట. అది ఆ కూర మనం ఎంత కడిగినా పోదట. అట్లా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు లేక కష్టపడుతున్న మనిషి తన తెలివితో సుఖాన్ని అనుభవించడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఏమైంది? ఇట్లా తయారైంది. అంటే మానవ జాతి నాశానికి అయింది, వినాశానికి అది హేతువైంది, కారణమైంది. ఇప్పుడు దీని వెనుక తను చేసిన ప్రయత్నం నిజంగా ఏమిటి? ఇట్లా వినాశనం కోసం చేశాడా? చేయలేదు. ఏదో బాగా సాధించేసిన తెలివితేటలతో అందరికీ సుఖ సౌఖ్యాలను ఇవ్వాలని అనుకున్నాడు. ఇది సంసారంలోని ఒక ఆక్రందనను తీర్చుకోవటానికి ఒకనొక ప్రయోగం. అట్లాగే అన్ని రూపాల్లో అట్లాగే. ఒకప్పుడు ఎట్లా ఉండేది? ఒక ఇంట్లో 3 గదులు ఉండేవి. వంటగది, కామన్ హాల్ ఉండేది, ఒకే బెడ్రూమ్ ఉండేది. అందులోనే తల్లిదండ్రి పిల్లలు అందరు పడుకునేవాళ్ళు. ఇప్పుడు మనిషికి ఒక గది ఉంటుంది. ఆ గదిలోంచి మాట్లాడుకోవాలన్నా వీడు సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టుకుంటాడు కానీ, లేదా రింగ్ ఇస్తాడు. అంత పెద్ద సౌఖ్యం వచ్చింది వీడికి. కానీ మనిషి దూరం అయిపోయాడు. అప్పుడు ఒకే గదిలో పిల్లలందరూ పడుకున్నా, కింద పడుకున్నా సుఖంగానే ఉండేది ఒకప్పుడు.
కానీ ఇప్పుడు సౌఖ్యం కోసం ఏం చేస్తాడు? లగ్జరీ, వసతి, ఇవన్నీ ఏవేవో అనుకొని ఈ తీర్చేద్దాం, దీన్ని ఈ బాధను తీర్చేసుకుందాం అనుకొని ఇట్లాంటి ప్రయత్నం చేస్తే ఉన్నది కాస్త పోయింది. వీడున్నాడో లేదో ఇంట్లో తెలియదు ఎవరికి. వాడి గదిలో ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఒక కాల్ చేసి కనుక్కుంటారనమాట. వాడిని కాల్చి ఇప్పుడు ఉన్నావా లేవా అంటారు. అట్లాంటి పరిస్థితి. అంటే మన సంసారంలో ఉన్న కష్టాన్ని తీర్చుకోవడానికి చేసిన బయటి ప్రయత్నాలు ఏవి కూడా తనకు సుఖాన్ని కానీ సౌఖ్యాన్ని కానీ ఇవ్వలేదు. ఇచ్చాయా? ఏ ఒక్క రూపంలోనైనా ఇచ్చాయా? ఇంత వసతిగా జీవితం నడుస్తోంది, అన్నీ అరచేతిలో అమరినట్లుగా డబ్బు అన్నీ వచ్చేసినాయి, అయినా ఆ సౌఖ్యం రాలేదు. పోనీ అప్పుడు ఏదైతే సంసారంలో తనకున్న ఒక ఆక్రోధన, ఆక్రందన లాంటి ఒక బాధ, తపన ఉండిందో అది పోయిందా? ఇప్పుడు పోలేదు. అంటే మనం చేసిన ప్రయత్నం అంతా కూడా వ్యతిరేకపు ప్రయత్నమే కానీ సరి అయిన ప్రయత్నం చేయలేదు. ఎదిగాడు. ఎట్లా? విషయ దృష్టిలో వ్యావహారికంగా బాగా ఎదిగాడు. ఆ ఎదుగుదల కాదు. దీన్ని కూడా ఒక హాస్యం చెప్తారు. లావయ్యాడు అనుకోండి మనిషి, అది బలుపా లేదంటే బలమా, కండబలం వచ్చిందా లేదా, వాడికి నీరు వచ్చి వాప అంటారు. బలం అంటే ఎట్లా ఉంటుంది? కండరాలు బలంగా తయారయ్యి ఒంటికి పడితే తిన్న ఆహారం వచ్చే బలం వేరు. వాపు వస్తే ఎట్లా ఉంటుంది? నీరు వచ్చిన వాడికి వాపు వస్తుంది. అంటే వీడు బాగా లావైతే అయ్యాడు, ఇంతకది బలుపా వాపా? అట్లాగూ ఇప్పుడు ఎదగనైతే ఎదిగాడు. ఈ ఎదుగుదల వీడి నిజంగా వృద్ధి పొందటం అయ్యిందా లేదా సర్వనాశనం అయిందా? ఇది ఈరోజు మనిషి యొక్క తెలివి కలుషం. అంటే ఇదంతా రావటానికి కారణం ఏమిటంటే ఆత్మను ఎంతగా కలుషితం చేస్తే ఇట్లాంటి ఎదుగుదల అంతగా వస్తుంది. ఉన్నదానికి ఎన్నెన్ని మసి పూసి మారేడుకాయ అంటమే, అట్లా ఎన్నెన్ని ఆవరణలు వేస్తే ఇది అయ్యింది. ఈ జగత్ ఇంత బాగా ఎట్లా కనిపిస్తుంది? ఆశ్చర్యకరం. బో ఎంత బాగుందో సృష్టి అన్నట్లు లోకం అంతా ఎట్లా చూస్తున్నాడు ఇప్పుడు. ఇవన్నీ చూసి, వింతలన్నీ చూసి ఎంత బాగున్నాయి ఇప్పుడు. మనిషి చేసిన మహా ఘనకార్యాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు. వీటిలో తనను తాను తెలుసుకోవటం అనే అంశం ఏ మూలకో అక్కడ పడుంది. అది ఏ మూలకో పడుంది. ఇట్లా మనం సత్యాన్ని మాట్లాడి లోకంలో బ్రతకాలన్నా కష్టమే. ఆత్మబోధ అని ఇలాంటి బోధలు చేసి ఈ లోకంలో బ్రతకాలన్నా కష్టమే. కానీ ఇంకా ఉంది, ఈ దేశంలో సాగుతోంది కాస్త. కనుక ఇక్కడ జ్ఞానాభ్యాసం అనే ఒక పదమును ఒక ఉపాయంగా చూపించారు శంకరాచార్యులు. అజ్ఞాన కలుషమును జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వ. వినిర్మలం చేయటం అంటే, నిర్మలం అంటే స్వచ్ఛమని మనకు ప్రసిద్ధార్థం అర్థమైంది. మలం అంటే ధారణ, మలధారణే ధాతు. నిర్మలం అంటే నిర్గతం మలం, మలం లేకుండా, ధారణ లేకుండా. వినిర్మలం అంటే విశేషంగా నిర్గతం మలం, అంటే ధారణ లేని స్థితి. ఈ మలం అన్న పదమునకు అర్థం కూడా సృష్టి అంతా కూడా నిర్మలమైంది, జగత్ అంతా కూడా మలమైంది. సృష్టికి జగత్తుకు రెండు వ్యతిరేక పదాలను వాడుతున్నాం మనం, అర్థం చేసుకుందాము. సృష్టి అంతా నిర్మలం, జగత్ అంతా మలం. ఎట్లా? ఈ రెండు భేదం ఏమిటి? సృష్టి స్వరూపం స్వచ్ఛం ఎందుకు, జగత్ స్వరూపం మురికి మలం అంటే అక్కడ ఎందుకు? రెండు ఒకటిగానే కదా మనకు కనిపిస్తున్నాయి. మనమేమో జగత్తులోంచి సృష్టిని వేరు చేసి సృష్టిని దర్శనం చేయగలుగుతున్నామా? లేదు, రెండు ఒకటిగానే ఉన్నాయి మన కంటికి. అదే ఇక్కడ తేడా. సృష్టి అంటే ఏమో ఉనికి నుండి వచ్చిన ఒక రచనాత్మకమైన తేజస్సు యొక్క వ్యాప్తి. అందులో జగత్తును కల్పించాడు జీవుడు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మలం అంటే ధారణ, నిర్మలం అంటే నిర్గతం మలం, ధారణ.
ఇప్పుడు మనకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎట్లా వస్తాయి ఈ శబ్దాలన్నీ? ఆకాశంలో మనకి శబ్దాలు అందుతున్నాయి అన్న, ఆకాశం ద్వారా అందుతున్నాయి ఈ శబ్దాలన్నీ. ఈ శబ్దాలన్నీ ఏం చేస్తున్నాయంటే లోపల ఉన్న మన ఆకాశ లక్షణం, శబ్ద గుణం ఏదైతే ఉందో, వినికిడి అన్న శక్తిని అవి స్టిమ్యులేట్ చేస్తున్నాయి, అక్కడ తడుతున్నాయి దాన్ని, అంటే మన వినికిడి శక్తిని తడుతున్నాయి. ఇప్పుడు ఆ ఆకాశం శబ్దమును మోసుకొస్తే మన వినికిడి అన్న ఏ శ్రవణేంద్రియంలో వినికిడి శక్తి ఉందో అది దాన్ని వింటోంది అన్న. ఇప్పుడు ఇక్కడ సృష్టి ఏమిటి, జగత్ ఏమిటి, మలం ఏమిటి, నిర్మలం ఏమిటి, రెండు మనము ఒకసారి విచారణ చేస్తే ఈ ఉపమానంలో అర్థమవుతుంది. ఏమిటంటే శబ్దము తనను తగిలినప్పుడు తన యొక్క వినికిడి శక్తి దాన్ని వినగలుగుతుంది అన్నప్పుడు దానికి తేజస్సు ఏమిటి? వినికిడికి ఎవరు వింటున్నారు? నేను వింటాను. అంటే వినికిడికి నేను అన్న ఒక తేజస్సు ఉంటే అప్పుడు అది వినగలదు. చెవి ఒకటే వినలేదు కదా, దాంట్లో నేను అన్న తేజస్సును పెడితే అది వినగలదు. ఆ వినికిడి నేను అనే తేజస్సును గుర్తింపచేయటానికి సృష్టి చేసిన ఒక రచన. నీ ఇంద్రియం ద్వారా, పంచమహాభూతముల ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా ఈ జ్ఞానం, ఎరుక, గుర్తింప అనే ఒక ప్రక్రియను అక్కడ పెట్టి ఏం చేసింది? శబ్దం వస్తే నేనును గుర్తించాలి, నేను యొక్క తేజస్సుతో గుర్తించి నేనును గుర్తించాలి, కానీ శబ్దంతో మనం వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఈ శబ్దంలో నిర్మలమైన అంశం ఏమిటి? తనకు నేను వింటున్నానులో నేను అన్న ఒక అంశం యొక్క విశిష్టత. ఆ మలం ఏమిటి మనకు అంటే, ఇందాక మనం ఉపమానంలో ఏం శబ్దం వినిపిస్తుంది అని అడిగాము. అంటే అదొక ధారణ చేస్తోంది. దేన్ని ధారణ చేస్తోంది? శబ్దము భౌతికమైన ఒక వ్యవహార అంశమును కూడా అందులో ధారణ చేసి తీసుకొస్తోంది. ఇప్పుడు మేఘాలు ఉరుముని అనుకోండి, ఉరుములు వచ్చినప్పుడు వచ్చిన శబ్దాన్ని మనం గుర్తిస్తున్నాం. అదేం చెప్పింది మనకు? వర్షం పడబోతుంది అని మనకు సూచన చేసింది. అంటే మనం శబ్దమును ఇంకొక కారణంతో దాన్ని తీసుకున్నాం, ఆ మలంతో సహా తీసుకున్నాం. ఆ శబ్దం ఏం చేసింది? నేను వింటున్నాను, నేను అన్న అంశమును నువ్వు గుర్తించడానికి ఒక ఉపకరణంగా ఉంది అక్కడ, ఒక ప్రక్రియగా, వినికిడి ప్రక్రియగా. అది సృష్టి యొక్క నిర్మల స్వరూపం. కానీ మనం ఏం చేస్తాం? దానికి జగత్ రూపం లేకుండా ఈ సృష్టి యొక్క రచనను అసలు గుర్తించము మనం. జగత్ రూపం ఏమిటి? ఏం శబ్దం, ఎవరు చేశారు, ఎట్లా స్టేజ్ చేశారు, దాని యొక్క డెసిబెల్స్ ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత ఇంటెన్సిటీ ఉంది, దానికి ఎంత గట్టిగా వచ్చింది, ఎంత నెమ్మదిగా ఉంది, ఇది మాట్లాడుతున్నాం. కానీ మనం దాని యొక్క అవగాహన చేసుకోవడానికి అది లేకుండా, జగత్ యొక్క మలం లేకుండా మనం దీన్ని తీసుకోవటం. ఇప్పుడు ప్రక్రియ ఏమిటి? శబ్దం రావటం, వినికిడి తెలియటం, ఇంతే జ్ఞానం అది. కానీ ఆ జ్ఞానము తనను గుర్తింపజేస్తే జ్ఞానం అన్న హోదాను పొందుతుంది, బయటదాన్ని గుర్తింపజేస్తే మలం అవుతుంది. ఇప్పుడు జీవితం అంతా కూడా ఈ మలంతోనే బ్రతుకుతున్నాం, కానీ నిర్మలమైన ఒక సృష్టి యొక్క రచనాంశమును తన యందు తను ఎప్పుడూ గుర్తించటం లేదు. సృష్టి ఎందుకు ఇట్లా రచించింది? ఎవరు రచించారు ఇదంతా? ఇప్పుడు అన్ని ఇంద్రియ తేజస్సుల ద్వారా మనం ఇట్లాగే మలమును గ్రహిస్తున్నాం, కానీ వినిర్మలం, నిర్మలం అన్న తన సృష్టి రచనను గుర్తించినప్పుడు మనకి ఏం కలిగిందంటే, పోయిన వారం ఒక ప్రశ్న వేసుకున్నాం, అహమునకు అహంకారమునకు తేడా ఏమిటి? అహమునకు అహంకారమునకు తేడా ఏమిటి? అహం అంటే నేను, అహంకారం అంటే నేను ఫలానా, నేను సుబ్బయ్య, అహంకారం. నేను మగ మనిషి, అహంకారం. నేనుకు ఏ విశేషణం కలిపినా అది అహంకారమే అవుతుంది. నేనుగా మనం మాట్లాడలేక, నేనుగా గుర్తించలేక, నేను ఎప్పుడు ఏదో ఒకటి జోడించే మాట్లాడుతున్నాను. ఇది మలంతోనే బ్రతుకుతున్నాం, మురికిలోనే బ్రతుకుతున్నాం. మురికిలోన పుట్టి మురికిలోన పెరిగి మురికి బ్రతుకుకింత మురిపమేలా అన్నాడు.
పుట్టుకతోనే మురికితో పుడుతున్నాం. ఏమిటి? నేను అని దానికి ఒకటి ఏదో చెప్పి మాట్లాడుతున్నాం. నేను లాయర్, నేను డాక్టర్, నేను అది, నేను ఇది, నేను ఇది, నేను ఏదేదో. నేనుగా ఎప్పుడు లేదు. వీడి గ్రహింపులో నేనుగా ఉండటం లేదు, నేనేదో అవుతోంది. ఇది మురికి. తనకు ఏదైతే సృష్టి అన్న ఒక నిర్మల స్థానమును జగత్తు యొక్క మలినంతో తీసుకుంటున్నామో, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములన్నిటికీ కూడా మనం ఏదో ఒక విశేషణాన్ని తీసుకొని దాంతో గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. కార్యకారణ రూపాలతో మన బుద్ధి యొక్క యుక్తి విచారణతో దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ దాని రూపంలో, స్వచ్ఛమైన రూపంలో తీసుకోవటం లేదు. ఇప్పుడు జ్ఞానాభ్యాసం ఎట్లా చేయాలి? మనకు ఎన్ని రుచులు తెలుస్తాయి? నాలుకకి ఎన్ని రుచులు తెలుస్తాయి? ఏమిటవి? సరేలేండి, ఏవో ఒక 6 రుచులు తెలుస్తున్నాయి అంటున్నారు మీరు. మీ నాలుగుకి 6 రుచులు తెలుసు అంటున్నారు. ఈ 6 రుచులు తెలుసుకోవటంలో మన తెలివి ఎంత మీరిపోయిందంటే, రుచికి ఆధారమైంది ఏమిటి? ఇక్కడ లాలాజలమునకు రుచి లేదు, దానికేమో రుచి లేదు. ఈ రుచి లేని రుచితో అన్ని రుచులను తెలుసుకుంటాం. అన్ని రుచులను తెలుసుకునేప్పుడు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక మామిడి పండు తినాలనుకోండి, దాని రుచిని ఆస్వాదించాలంటే మామిడి పండుని ఏం చేస్తారు మీరు? తినడం అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ పెట్టి చూస్తూ చూస్తూ తినేస్తారా? చూపుతో వాసన పీల్చి ఎంత తీయటి వాసన వస్తుంది అని తినేస్తారా? ఏం చేస్తారు? దాన్ని తోలు తీసి వధ్యశిల మీదకి ఎక్కించినట్లు దాని నామరూపాన్ని నాశనం చేస్తే గానీ మీకు ఆస్వాదన తెలియదు. అంతేనా? తిన్న తర్వాత మామిడి పండు యొక్క రూపం ఉందా? పేరెక్కడైనా ఉందా? దాని ఉనికి ఎక్కడైనా ఉందా? అంటే ఒక పదార్థాన్ని మనం ఆస్వాదన చేయాలంటే దాని నామరూపాలను నాశనం చేస్తున్నామా, చేయటం లేదా? నామరూపములతో మీ ముందు ఎంతసేపు పెట్టినా మీరు ఆస్వాదించలేరు దాన్ని లోపల లాలాజలంతో కలిపేసి అప్పుడు దాన్ని ఆస్వాదించాను, రసమును ఆస్వాదించాను అని అంటున్నాం. అంటే నామరూపములతో భాషించే దాన్ని నువ్వు ఆస్వాదించలేవు. నామరూపాలు నాశనం చేస్తే తప్ప నువ్వు దాన్ని నీ ఆస్వాదన అన్న స్వరూపం దాకా తీసుకోలేవు. ఇది ఒక ఉపమానం, నాలుకతో రుచి అన్న ఉపమానం. అట్లాగే ఏదైనా పదార్థమును నువ్వు ఆస్వాదించాలంటే ఏం చేస్తున్నావు? దాన్ని ఒక మాట, పోనీ పాట అన్నా, మాట అంటే అంత స్పష్టంగా అర్థం కాదు. పాటను ఆనందించాలి, ఆస్వాదించాలంటే పాటలోని సాహిత్యం యొక్క భావాన్ని ఆస్వాదన చేస్తారా, లేదా భాషను కానీ అక్షరములను కానీ అక్కడ ఉన్న వ్యాకరణాన్ని కానీ వేటిని ఆస్వాదన చేస్తారా? భాషలోని వ్యాకరణమును, సాహిత్యంలోని సొగసును ఆస్వాదన చేస్తారా? భావమును తీసుకుంటారా? ఆస్వాదన ఎప్పుడు? ఆనందం దానివల్ల ఎప్పుడు వస్తుంది? భావంతో వస్తుంది. ఇప్పుడు బయట భాషగా ఉన్న సాహిత్యం తను తీసుకోలేడు, దాని యొక్క నామరూపాలు అదని అనుకుంటే దాన్ని ఆనందించలేడు. అంటే నామరూపములతో అట్లాగే దాని నుంచి తన దాకా తన ఆస్వాదన స్వరూపానికి తను తీసుకోలేడు. ఆస్వాదన అన్నది తన లోపల తనకు కలుగుతున్న ఒక అవగాహన ప్రక్రియ. ఏ పదార్థాన్నైనా సరే స్పర్శ చేత ఆనందించాలంటే కూడా స్పర్శను ఆనందించినప్పుడు, ముట్టుకొని ఆనందిస్తున్నప్పుడు నామరూపములను ఆనందిస్తాడా, తన స్పర్శ ఇంద్రియమునకు వచ్చిన గ్రహింపును ఆనందిస్తాడా? దాని రూపాన్ని అట్లాగే చూస్తూ ఆనందిస్తాడా? లేదు. స్పర్శలో తనకు లోపలి గ్రహింపు వస్తుంది, ఆ లోపలికి ఆ స్పర్శ తీసుకున్నప్పుడు దాన్ని ఆనందిస్తాడు. అంతేగాని దాన్ని అది అక్కడ ఇప్పుడు ఒకటి చల్లటి వాతావరణం ఉన్న ఒక వాతావరణాన్ని వీడియో తీసి మీకు చూపించారనుకోండి, ఆనందిస్తారా? చాలా ఆహ్లాదకరంగా ఉంది బయట అంతా కూడా, కొద్దిగా మంచు కురుస్తోంది, కొద్దిగానే, ఎక్కువైతే మనం ఆహ్లాదం కాదు కాబట్టి. అట్లా చెట్లన్నీ చక్కగా గాలి వీస్తున్నాయి,
అంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక ఫోటో కానీ వీడియో కానీ తీస్తే మీకు అదేమైనా సత్యంగా అనుభూతికి వస్తుందా? నామరూపాలతో సత్యంగా ఉంది కదా అది. ఒక వీడియో చూస్తున్నాం టీవీలో, అది ఆస్వాదనకు వచ్చిందా? ఆనందించగలుగుతాము? ఎప్పుడు ఆనందిస్తాము? అక్కడ ఆ వాతావరణంలో నువ్వు ఉంటే, నీ స్పర్శేంద్రియానికి అది గోచరిస్తే అప్పుడు లోపల దాకా ఆ ఆనందాన్ని తీసుకుంటావు. కానీ ఆ నామరూపంతో తీసుకోవు, నీ స్పర్శ రూపంలో తీసుకుంటావు దాన్ని. అంటే నామరూపములను నాశనం చేస్తే తప్ప తన గ్రహింపులో ఆస్వాదన అన్న స్థానానికి ఏది కూడా తీసుకోలేడు. పుస్తకంలో ఎంతో గొప్ప గొప్ప శ్లోకాలన్నీ ఉన్నాయి, తను ఆనందించగలడా? అక్షర రూపంలో సత్యం కదండి. పుస్తకం ఉంది, గ్రంథం ఉంది, గ్రంథరాజం అంటాం దాన్ని. ఇన్నన్నా కూడా తన ముందు అది ఉన్నా కూడా తనకు ఆస్వాదన కాదు. ఎప్పుడవుతుంది? తన అర్థం తనకు తెలిస్తే, ఆ అర్థాన్ని, భావాన్ని తాను గ్రహించగలిగితే దాన్ని తీసుకుంటాడు. భాషను తీసుకోగలడా? తీసుకోలేడు. అంటే దీంట్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది జ్ఞానం అంటే ఏది. నామరూపముల చేత గోచరం అయ్యేది జ్ఞానం అవుతుందా? తన ఆస్వాదన స్వరూపంలో తన దాకా చేరే రూపం జ్ఞానం అవుతుందా? ఏదైనా ఉపమానం తీసుకోండి, మీ జీవితంలో, నిత్య జీవితంలో చేసే ప్రతి చేష్టలో ఇది వర్తిస్తుంది. నామరూపములు తొలగిస్తే గాని దాన్ని ఆస్వాదించలేదు. తనలో తాను, తన దాకా తీసుకుని బయట దాకా వచ్చింది అంతా నామరూపములతో ఇట్లా అమర్చబడుతుంది. కానీ నీ గ్రహింపుకు అది రావాలంటే దాని రూపం అంతా తీసేస్తే వస్తుంది. ఆ పేరుతో సంబంధం లేదు అక్కడ, ఆ రూపంతో నీకు అవసరం లేదు అక్కడ. ఇట్లాగైతే మామిడి పండు యొక్క నామరూపమును నాశనం చేసి ఎంత బాగుందన్నాడు. ఇప్పుడు అదేమంటుంది? నన్ను ఎందుకురా చంపేస్తున్నావు అంటుంది. అంటుందా లేదా? ప్రతి పదార్థం అంతే. వచ్చేస్తున్నాడు నన్ను నామరూపాలు నేను అడిగే చేసేస్తానంట. అన్నీ భయపడుతున్నాయి నిన్ను చూస్తుంటే. కానీ నువ్వేం చేస్తున్నావు? సృష్టిలోని ప్రతి పదార్థమును కూడా నామరూపములు లేకుండా చేయగలిగే ఒక జ్ఞానం అనే ప్రక్రియను ప్రయోగిస్తున్నావో, ఆ జ్ఞానమునకు ఏ శక్తిని ఇచ్చి జ్ఞానంతో ప్రయోగిస్తున్నావు? లాలాజలం ప్రక్రియలో రుచి అన్నది లాలాజలమునకు లేదు. కానీ ఆ రుచి, ఆ లాలాజలం చుట్టకపోతే ఆ పదార్థం యొక్క రుచి మనం తెలుసుకోలేము. మీకు తెలుసు ఆ సంగతి? లాలాజలం చుట్టేయకపోతే ఆ పదార్థం యొక్క రుచి మనకు తెలియదు. అట్లాగే సృష్టి అంతా కూడా ఈ నామరూపముల మీద నీ ఉనికి యొక్క వెలుగు ఆచ్ఛాదన చేయకపోతే ఆ నామరూపములు నాశనం చేసుకుని ఆ పదార్థం నీ గ్రహింపు దాకా రాదు. నీ పంచ జ్ఞానేంద్రియంలో కూడా అది ప్రవర్తిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఎట్లాగైతే ఒక పదార్థానికి లాలాజలం యొక్క ఆవరణ వేస్తున్నావు, నీ ఉనికి అనే ఆవరణ దాని మీద వేస్తావు. అప్పుడు ఆ గ్రహింపులో నీ దాకా నీ ఆస్వాదన రూపంలోకి అది వస్తుంది. అప్పుడు నువ్వు తెలుసుకుంటున్నాను అంటున్నావు. ఉనికి అనే ప్రయోగం చేసి ఉనికినే గుర్తించకుండా ఎప్పుడైతే దాన్ని సత్యం చేశావో అది జగత్ అయింది, మలమైంది. ఆ మలమును తీసేసే నిర్మల స్వరూపము నీ ఉనికి ఆచ్ఛాదన. అంటే పెద్దగా కష్టపడాలి దీనికి. అసలు మనం చేస్తున్న ప్రక్రియ కదా ఇది. కొత్తగా నేర్చుకుని అభ్యాసం చేయవలసింది ఏం లేదు, కేవలం గుర్తించవలసిన ప్రక్రియ. నేను నాకు తెలియకపోవటం ఏంటి? తెలియనందువల్ల వచ్చిన అహంకారపు యొక్క విలువ చూడండి. అహంకారం ఏం చేస్తుంది? అహమునకు ఒక ఆచ్ఛాదన వేసి అహంకారమై కూర్చొని నిన్ను కష్టపెడుతోంది. లోకంలో ఒక మాట మనం ఏదైనా చెప్పాం, మన అభిప్రాయం చెప్పామనుకోండి, ఇంకొకరు ఇంకొక అభిప్రాయం చెప్తారు దాని మీద, ఒక విషయం మీద. ఈ ఇద్దరికి ఎప్పుడు భేదం వస్తుంది? నా అభిప్రాయాన్ని నువ్వు కాదన్నప్పుడు, నీ అభిప్రాయాన్ని నేను కాదన్నప్పుడు కోపాలు తాపాలు వస్తాయి, అంతే కదా. ఆఫ్టర్ ఆల్ అక్కడ దేని మీద ప్రయోగం? అది ఒక విషయం మీద నీకు ఉన్న పరిజ్ఞానం, దాని అభిప్రాయం, అంతే కదా. దాన్ని కాదంటుంటేనే వీడికి కోపం వస్తుంది. అంటే వీడినే కాదన్నంత కోపం వస్తుంది. అంటే అహంకారం మీద దెబ్బ కొట్టినట్లు అవుతుంది. నన్ను కాదన్నావు నువ్వు,
నన్ను కాదన్నావు, నేను ఇట్లా చెప్పలేదు, నువ్వు నన్ను కాదంటున్నావు, నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇక్కడ నీ అభిప్రాయంతోనే మాట్లాడుతున్నావు. అహంకారం యొక్క గుర్తింపు చూడండి. దీనికి ఒక కథ చెప్తాను. ఒకనొక సన్యాసి ఉన్నాడట. అతని శిష్యులతో కలిసి అట్లా శ్మశానం వైపు నుండి ఎటో దారిలో వెళుతున్నారు. ఆ శ్మశానంలో ఒక పుర్రె పడుందట. ఆ పుర్రె కాలికి తగిలి, అంటే తన్నినట్లు తగిలింది. తగిలినప్పుడు ఏం చేశాడు, వెంటనే గబగబా వెళ్ళిపోయి ఆ పుర్రెని చేతిలో తీసుకొని అయ్యో క్షమించండి క్షమించండి అన్నట్ట. శిష్యులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేమిటి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పుర్రెని ఎందుకు క్షమించాడు మనటం అనండి అన్నాడు. అట్లాగే మళ్ళీ దాన్ని తీసుకుని ఆశ్రమానికి తీసుకొని వచ్చేసాడట. ఆ పుర్రెని తీసుకొచ్చి తన పక్కనే పెట్టుకునేవాడట. అయితే ఇంకా శిష్యులు ఉండబట్టలేక అడిగారట, ఎందుకు దాన్ని అక్కడ అట్లా పెట్టుకున్నారు, వచ్చే వాళ్ళందరికీ వింతగా ఉంటుంది కదా అని అడిగితే అప్పుడు చెప్పారట, దీన్ని చూస్తుంటే ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు ఈ పుర్రెతో ఉన్న అక్కడ శ్మశానం కూడా ఏమిటది, ఉన్నత కులాల వాళ్ళకి చెందిన శ్మశానం అట. అంటే మనం ఆత్మకు వేసుకునే పరిచ్ఛిన్నాల్లో చచ్చేదాకా కూడా అది వదలదు. శ్మశానాలు కూడా వాళ్ళ కులాలకు తగిన ఉంటాయి అన్నమాట. సావు కూడా ఈ భేదం మనం పాటిస్తాం. అంటే మనం ఎంత దూరం ఎదిగిపోయామో ఆత్మకు ఎన్ని పరిచ్ఛిన్నాలు. పోయినసారి ఎట్లాగో శ్లోకం అవచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్, అజ్ఞానం వలన ఎన్ని విచ్ఛిన్నాలు ఆత్మకు కల్పించుకున్నామో అది మననం చేశారు. అట్లాగే శ్మశానంలో కూడా ఉయ్యాల్లో మొదలైన పరిచ్ఛిన్నము ఇక్కడ శ్మశానం దాకా అట్లాగే ఉంటుంది, వదలనివ్వరు ఎవరు కూడా. శ్మశానంలో నేను కాల్చేటప్పుడు కూడా ఇదేమో ఉన్నత కులాల శ్మశానం, అదేమో తక్కువ వాళ్ళ కులాల శ్మశానం ఉంటుందట. శ్మశానంలో కాల్చేయడానికి కూడా ఈ భేదం మనిషి. అక్కడ ఆ శ్మశానం ఏదైతే వీళ్ళు వెళ్ళారో అది ఉన్నత కులాల వాళ్ళు, రాజులు, బ్రాహ్మణులు, పండితులు, అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళని దహనం చేసే శ్మశానం అట. ఆ పుర్రెను పట్టుకొని ఆ సన్యాసి అన్నట, ఒకప్పుడు నువ్వు చాలా గొప్పవాడి అయి ఉంటావు, నీ తెలివి చాలా గొప్పదై ఉంటుంది. ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాను తన్నినందుకంటే, అయ్యో నీ అహంకారాన్ని కొట్టినట్లయింది కదా, అదే గనక నువ్వు బ్రతికుంటే తంతే ఎట్లా గోల చేస్తాడు వీడు. బ్రతికున్నప్పుడు తంతే ఎంత గోల చేస్తాం, ఎన్ని తిట్లు తిడతాం మనం. అట్లా ఇప్పుడేమో ఏమి మాట్లాడలేని స్థితిలో ఉంది ఆ పుర్రె. ఇప్పుడు ఈరోజు బ్రతికున్న రోజు ఆ ఉపమానంతో ఆలోచించండి. మనం ఏ మాటలకు ప్రతిస్పందించి వ్యతిరేకించి మనస్పర్ధలు పెంచుకొని అభిప్రాయాలను ఏర్పరచుకుని ఆత్మను గుర్తించకుండా ఎన్ని కారణాలకు కారణం ఏమిటి, ఏ అహంకారం ఉందో, అహంకారం యొక్క గతి ఏమిటంటే నిన్ను తన్నినా కూడా నువ్వేం చేయలేవు, చివరికి కాల్ చేసిన తర్వాత. అది అందరికీ అర్థం కావాలి. నా స్థితి కూడా ఇదే కాబోతుంది. అహంకారంతో వ్యవహరించేవాడికి గమ్యం అదే. ఏం మిగులుతుంది చివరికి, వీడు అహంకారాన్ని కాల్ చేస్తే ఆ పుర్రె మిగులుతుంది. తన్నినా నువ్వేం చేయలేవు అప్పుడు. అదే బ్రతికున్నప్పుడు ఒక మాట మాట్లాడితే దానికి వ్యతిరేకత వస్తే ఊరుకుంటాడు ఎవడైనా? చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా, చదువు లేని వాడి దగ్గర నుండి బాగా చదువుకున్న వాడి దాకా, వ్యవహారంలో ఒక చిన్న భేదం వస్తే ఆ భేదానికి ఎట్లాంటి ప్రతిస్పందన చూపిస్తాడు, గైగయ్యాన్ని అర్చేస్తాడు. ఏమిటి అక్కడ చిన్న ఒక విషయం మీద భేదాభిప్రాయం అంతే, దానికి ఒక అభిమానం ఏర్పడుతుంది అహంకారంతో. ఆ అభిమానంతో కోపం రావటం లేదు అందరికీ. లోకంలో అందరు అసలు మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు ఎట్లా వస్తాయి? అభిమాన అహంకారాలే కారణం. దేనివల్ల వచ్చినాయి? ఉన్నది ఉన్నట్లు గ్రహించలేక దానికి ఒక ఆవరణ వేసుకొని నా అభిప్రాయం అని చెప్తాడు వీడు. పైగా నాదే కరెక్ట్ అంటాడు, ప్రతివాడదే అంటాడు. మూర్ఖుడి నుండి జ్ఞాని దాకా కార్యకారణాలతో సహా వాదించి మరీ సరైందంటారు. ఎందుకు? ఆ విషయంలో తనకున్న పరిజ్ఞానం అదంతా. ఇది అహమా అహంకారమా? నాకు ఇది తెలుసు అన్న తర్వాత ఇది కదా మాట్లాడుతున్నాం. అహంకారం యొక్క రూపం
జ్ఞానమును అనే ప్రక్రియను ప్రవర్తింపచేస్తూ కూడా అహమును తెలుసుకోనివ్వకుండా చేస్తోంది. అంటే అన్నిటినీ తెలుసుకుంటున్న తను తన తెలివితోనే తెలుసుకుంటూ కూడా తన తెలివిని మాట్లాడనివ్వకుండా చేసేది ఏమిటక్కడ? నేను అన్న ఒక స్వరూపమునకు వేసిన ఆవరణ. ఆత్మబోధ అంతా అదే ఉపమానాలు, మొత్తం అన్నీ అవే. ఇదే అజ్ఞాన కలుషం, మురికి. ఏం కొంపలు అంటుకుంటే ఎవరైనా తప్పు చేస్తే గబగబా తిట్టేస్తాం మనం. ఏం కొంపలు అంటుకుంటాయి చెప్పండి? ఏదో వ్యవహారంలో చిన్న తేడా వస్తుంది అంతే కదా. సర్దుకోవచ్చా లేదా? సరి చేసుకోవచ్చా లేదా? అంత అపరాధం చేసినంత ఏమైనా ఉందా అక్కడ? కానీ మనకు ఓర్పు ఉండదు, గబగబా తిట్టేస్తున్నాం దాన్ని. ఒక్క క్షణం ఆలోచించండి, ఇందులో అంతగా తెలియని వాడు తప్పు చేస్తాడు. తెలియదనే కదా అర్థం అక్కడ. మూర్ఖుడు, తెలియనివాడు, అజ్ఞాని అంటే ఒక పసిపిల్లవాడు అనుకున్నవి. 3 క్వాలిఫికేషన్స్ పెద్దవాడికి పెడితే వాడికి అభిమానం అడ్డం వస్తుంది కనుక ఒక పసిపిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు. మనం ఎట్లా అరుస్తున్నాం? తెలిసి వాడు తప్పు చేసినంతగా అరుస్తున్నాం. వాడికి తెలియదు కనుకనే ఆ తప్పు చేస్తాడు. కానీ ఆ విషయం యొక్క సత్యత్వం మనకు ఎంతగా కనిపిస్తుందంటే అక్కడ వాడు తెలియని వాడు కనుకనే తప్పు చేశాడు అన్న చిన్న వివేకము పెద్దవాడికి ఉంటే వీడు అరవడు కదా. మరి వాడిని ఎట్లా సవరించాలి? అరిస్తే సవరింపబడతాడా? ఎప్పుడైనా పిల్లల్ని మీరు అరిచి మార్చగలరా? అసాధ్యం. అరిస్తే వాడు ఇంకా మూర్ఖుడవుతాడు, బెరుకొస్తుంది వాడికి, కానీ వాడు మారడు. ఎందుకు? నువ్వు కూడా నీ నేను స్వరూపమును అక్కడ జార్చేసుకున్నావు కనుక. వాడు మారాలంటే నువ్వు నిలిపితే వాడు వాడు గుర్తించగలడు. పిల్లల మీద ఈ ప్రయోగం బాగా అర్థమవుతుంది. ఇది పెద్దవాళ్ళ మీద కూడా అటువంటి ప్రయోగమే. అరిస్తే వెంటనే ఇది తెలియకుండా ఏదైనా మీ ఆఫీస్ ఫైల్ ఉందనుకున్నా, ఆఫీస్ ఫైల్ మీద వాడు ఏదో తెలియని పిల్లవాడు, పసిపిల్లవాడు కనుక పెన్నుతో పిచ్చి గీతలేవో గీసేశాడు. అది చాలా ముఖ్యమైన ఫైల్ కావచ్చు, కానీ మీరు వెంటనే గబగబా అరిచేస్తే ఆ ఫైల్ మీకెంత వ్యావహారికంగా ముఖ్యమో వాడికి అది తెలియదు కనుకనే చేశాడు కదా. గట్టిగా అరిచి చివరికి వాడికి అట్లా చేయొద్దని కూడా చెప్పడు, వీడు అరిచేస్తాడు అంతే. నువ్వు చేసిన తప్పేమిటో వాడికి చెప్పడు. ఇదే దేనివల్ల? కేవలం తన అహమునకు అహంకారపు ఆవరణలోనే ప్రవర్తన చేస్తున్న వాడు ఈ నిలకడని వాడు నిలుపుకోలేడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. వాడు చేసిన తప్ప కాదా? ఇప్పుడు వ్యావహారికంగా చెప్పండి, తప్ప కాదా? పెద్ద తప్పు, ఏదైనా పెద్ద నష్టమే రావచ్చు కూడా, కానీ కొంపలేం అంటుకుపోవు. అవుతాయా? సృష్టి ప్రళయం అవుతుందా? ఏమైనా అవుతుందా? ఏదో చిన్న సమస్య వస్తుంది, దాని తర్వాత ఉపాయాంతరం చేత మనకి ఎన్ని ఉపాయాలు ఉన్నాయి? అనంతకోటి దరిద్రాలకు, శతకోటికి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు మనకు ఉండనే ఉన్నాయి. అవి తెలియవా? తెలుసు. అదే సమయంలో నిలకడగా ఉండి ఒక్క క్షణం వాడికి ఆ తప్పు, ఇది ఆఫీస్లో ఎంతో ముఖ్యమైన ఫైల్ కనుక నువ్వు ఇది ఇట్లా పిచ్చి గీతలు గీస్తే నాకు కష్టం అవుతుంది, నాకు సమస్య వస్తుంది, దాన్ని నేను ఎంత కష్టపడి తీర్చుకోవాలన్న విషయం నువ్వు నిలకడగా కనుక వాడికి చెప్పగలిగితే నీ అహంకారం కాకుండా నేను అన్న ఒక నిలకడ ఉన్న కిరణం బయటికి వస్తే అక్కడ వాడు తనంతట తానే సవరింపబడతాడు. ఇది పిల్లల మీద చెప్తే మనకు అభిమానం లేకుండా వింటున్నాం, కానీ పెద్దల ప్రవర్తనలో కూడా ఇదే ఉంటుంది. మనుష్యుల మధ్యలో భేదానికి కారణం ఇదే. ఒకడొక అభిప్రాయం చెప్తాడు, వెంటనే వీడికి కోపం వస్తుంది, నన్ను ఖండించావు అంటాడు. వాడి అభిప్రాయం చెప్పటం నిన్ను దోషం అనటం కాదు కదా. వీడి అహంకారం ఏమిటి? ఆ విషయంలో విషయ పరిజ్ఞానమే వీడి స్వరూపంగా చేసుకొని ఉన్నాడు గనక నాకు తెలిసిందే సత్యం అనుకొని ఇదే సరైనది అనుకొని ప్రవర్తిస్తున్నాడు గనక తననే కాదన్నట్లు తన స్వరూపాన్ని ఎదిరించినంత కోపం వస్తుంది వీడికి. ఇది అజ్ఞాన కలుషం. ఎందుకంటే అక్కడ మనం విషయాన్నే సత్యంగా చూసాం. ఇప్పుడు లోకమంతా కలుషితమే.
వ్యవహారం అంతా విషయ నాటకమే, ఇంకొకటి లేదు లోకంలో. ఇప్పుడు ఈ లోకంలో మనము మన ప్రవర్తనలో జ్ఞానాభ్యాసం చేయాలంటుంది శాస్త్రం. ఇక్కడే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అన్నీ వదిలేసి ఏదో ఒక మారుమూలన ఒక ఆశ్రమమో గుడిసో వేసుకొని బ్రతుకుతున్నాం అనుకోండి, విషయాలు ఏమీ ఉండవు. అక్కడ జ్ఞానాభ్యాసం ఎట్లా ఉంటుంది? కేవలము తన లోపల ఉన్న అహంకారపు వ్యవస్థ, అంటే ప్రవృత్తి వ్యవస్థ కూడా బయట విషయాల్లో వ్యక్తం కాని అజ్ఞాత ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దానితోనే అక్కడ యుద్ధం చేస్తుంటాడు. కానీ బయట లోకంలో ఉండి మనం చేస్తున్నప్పుడు, ప్రవర్తన చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రవృత్తి మనని ఎదిరిస్తూ వస్తుంది, మన ప్రవృత్తితో ఢీకొంటుంది. అక్కడ ఇంకా స్పష్టంగా తొందరగా తెలుసుకోవచ్చు. తనలో తాను ఉన్నాడు అనుకోండి, కోపమే రాదు వాడికి. ఎవరు భంగపరిచే వాళ్ళు లేకపోతే కోపం ఎట్లా వస్తుంది? తపస్సు బాగా సాగుతుంది వీడికి. ఎవరైనా వచ్చి వేలు పెడితే అప్పుడు తెలుస్తుంది తపస్సు ఎంత అయిందో. ఒకానొక సాధకుడు ఉన్నాడు అనుకోండి, బాగా కోపిష్టి, కోపం బాగా ఎక్కువ. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ మార్గంలోకి వచ్చి తనను తాను తెలుసుకోవటం అనే ఒక సాధన క్రమాన్ని అనుసరించి నియమాచరణ చేస్తూ కూడా ఉన్నాడు. అంత కొంచెం సవ్యంగా ఉన్నంత కాలం ఏం తెలియలేదు కోపం ఉందా లేదా. తర్వాత ఏదో ఒక్క చిన్న విషయం మళ్ళీ వచ్చిందనుకోండి, కెలికింది, అదే ఇంటెన్సిటీలో కోపం వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ళ అభ్యాసం కూడా ఆ కోపాన్ని తీసేయలేదు. మధ్యకాలంలో ఏమనుకున్నాడు? నాకు కోపం పోయింది అనుకున్నాడు పాపం అమాయకంగా. ఎందుకు? విషయాలేం లేక, అన్ని అమరికగా ఉండగా. అట్లా కాకుండా ఒకటి వచ్చి కెలకగానే వీడికి అదే కోపం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అహంకార రూపంలోనే ఉంది కానీ నేను రూపంలో లేదు ఇంకా కూడా. అంటే అజ్ఞాన కలుషంలోనే ఉన్నాడు ఇంకా. అభ్యాసము జ్ఞానాభ్యాసం కాలేదు అది. ఇప్పుడు ఎట్లా గుర్తించాలి? ఇక్కడే ఈ పరిసరాల్లోనే అందరి ప్రవృత్తిని ఎదుర్కొంటూనే ఒక తల్లి 10 మంది పిల్లలు ఉంటే ఎట్లా మేనేజ్ చేస్తుంది, ఆ మాత్రపు ఒక సాధకుడు చేయగలుగుతాడా? 10 మంది పిల్లలకు వేరు ప్రవృత్తి ఉంటుంది. అంటే అందరు తల్లులు కాకపోయినా ఓపికస్తులైన తల్లులు ఉంటారా లేదా లోకంలో? ఎట్లా ఉంటారు? 10 మంది లేరు, కనీసం 4, 3, 2 వేరు ప్రవృత్తులతో ఉంటే ఎవరితో ఎట్లా ప్రవర్తించి వాడిని అనచాలో తల్లికి బాగా తెలుసు. తండ్రి పని చేయలేడు. తల్లి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఎవరికి అనుకూలంగా కావాలో దాన్ని అట్లా వాడికి బుద్ధి చెప్పేటట్లుగా చెప్తే వినేవాడికి, వాడికి ఎట్లా మాట చెప్తే ఒప్పుకుంటాడు, లేదా కాస్త ట్రిక్కీగా చెప్పాలంటే వీడికి ఎట్లా చెప్పాలి, వీడి ప్రవృత్తికి వీడిని ఎట్లా అణుచుకురావాలో ఒక తల్లికి తెలిసినంత కూడా సాధకుడికి తెలియకపోతే బయట ప్రవర్తనల్లో ఎంతో మంది ఎన్నో రకాల ప్రవృత్తులతో మనను ఎదిరించినట్లు, అటాక్ చేసినట్లు వస్తున్నారు. అప్పుడు మనం ఎట్లా ఉండాలి? మనం మన ప్రవృత్తిలో ఉంటే ప్రతి ప్రవృత్తికి కూడా వాడు వచ్చి పిన్ను లాగగానే బాంబు పేలినట్టు ఉంటుంది మన కథ. ప్రతి ఒక్కడు వచ్చి పిన్ను లాగుతూ ఉంటాడు, మనం ఏం చేస్తాం? పేలుతూ ఉంటాం. అంటే మన నియంత్రణ మన దగ్గర లేకపోతే వాడు సాధకుడు కాదు, అది జ్ఞానాభ్యాసం కాదు. ఇది బాగా గుర్తించాలి. అహంకారం యొక్క రూపము మనం ఎంత కష్టపడుతున్నామో దాన్ని తెలియాలి మనకు. చివరికి నా కష్టాలన్నిటికీ కారణము ఈ అహంకారమే. అంటే అహమును ఫలానాగా చేసుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నా రూపం కష్టపడుతుంది. అక్కడ నేనుగా ఉంటే దానికి విషయం లేదు, దానికి దోషంగా వచ్చిన ప్రభావం లేదు. నేనుకేం ప్రభావం ఉంటుంది? ఏముండదు. అజ్ఞాన కలుషం జీవం, ఇది కాలుష్యం. అజ్ఞానం అనే కాలుష్యం తనకు తెలియకపోతే తన ప్రతిస్పందన ఎప్పుడు కూడా వైలెంట్ గానే ఉంటుంది. పిల్లలు ఎక్కువగా తండ్రి కంటే తల్లికి దగ్గరగా ఉంటారు. ఎందుకు? అధిక శాతం ఎక్కువగా. స్పెషల్ కేసెస్ వేరే. తల్లి నచ్చచెప్పే తీరు వాడికి బాగా తెలుసు. తల్లి దగ్గర ఒకవేళ తప్పు చేసినా దానికి శిక్ష ఎట్లా ఉంటుందో, దాని నుండి ఎట్లా బయటపడాలో వాడికి తెలుసు. కానీ తండ్రి దగ్గర చాలా కఠినంగా ఉంటుంది అది. ఆ కాఠిన్యాన్ని తట్టుకోలేడు వాడు. తల్లి తనలోనికి తీసుకొని ఒదిగినట్లుగా వాడిని తీసుకొని మార్చే ప్రయత్నం చేస్తుంది.
ఇంత మాత్రపు సాంసారిక ప్రయోగము సాధకుడికి లేకపోతే, అక్కడ సంసారం కోసం తల్లి చేస్తున్న ఓర్పు నేర్పే గాని ఆవిడేం సాధకురాలు కాదు కదా. సంసారం కోసం ఓర్పు నేర్పు, స్థితిగతుల్లో ఇమడడానికి ఓర్పు నేర్పును అక్కడ అంతగా ప్రయోగిస్తుంది. మరి సాధకుడు ఎట్లా ఉండాలి? ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఎన్ని విషయాలు తనను చుట్టుముట్టేస్తున్నప్పుడు, తన నేను స్వరూపాన్ని కాపాడుకోవడానికి తన ఏ స్థితిలో ఉంటే దాన్ని రక్షించగలరు. ఇక్కడ చెప్పబోయే అంశం ఏమిటంటే, ఎట్లాగైతే తాను ఒక్కొక్క పదార్థమును, ఒక్కొక్క విషయమును తన నేను అనే స్వరూప ఆవరణలోనే గ్రహిస్తున్నాడు కానీ లేకుండా గ్రహించటం లేదు. ముందు ఆ అంశం తనకు బాగా తెలుస్తున్నది అన్న ప్రక్రియయే నా తెలివిలో జరుగుతోంది. తెలివి అన్న ప్రయోగం లేకుండా తెలుస్తున్నదన్న ప్రక్రియయే లేదు అక్కడ. ఇప్పుడు తెలుసుకోవటం అనే ఒక ప్రక్రియ తనకు అహంకారమును పూర్తిగా తీసేయటం ఎప్పుడవుతుందంటే, నేను తెలిసిన వాడిని, ఇది కూడా అహంకారమే. నేను సాధకుడిని, ఇది కూడా అహంకారమే. లోకంలో వ్యవహారంగా తిరిగే అన్ని అహంకారాల కంటే పెద్ద అహంకారం ఇది. నాకు అన్ని తెలిసిపోయినాయి అనుకుంటాడు వీడు. కాస్త విన్నాడు అంతే, ఇంకా ఆచరణ కూడా పూర్తిగా కాలేదు. ఆత్మ దాకా పక్కన పెట్టండి, మనసు బుద్ధి ఇంకా అర్థం కాలేదు, ఇప్పుడు ఇంకా వీడికి బాగా తెలుసు అనుకుంటాడు. ఈ అహంకారపు ఈ ఆవరణ తొలగాలంటే జ్ఞానము ఎట్లాగైతే తెలుసుకొనుట అన్న ప్రక్రియ జరిగిన తర్వాత, నేర్చుకొనటం అయిపోయిన తర్వాత, ఎట్లాగైతే పిల్లవాడికి ఆ ప్రక్రియ యొక్క ప్రస్తావన లేదు, అయిపోయింది, వాడు ఆ క్లాస్ పాస్ అయ్యాడంటే అవన్నీ అంశంలో వచ్చేసిన వాడే, ఆ నేర్చుకున్నట్టు అన్న ప్రక్రియ లేకుండా పోయిందో, సాధనలో తన ఈ తెలుసుకుంటున్నాను అన్న ఆ జ్ఞానం అనే అంశమును కూడా తాను అహంకార రూపంలో చేసుకోకుండా, అది కూడా లేకుండా, అంటే నేను తెలుసుకునేవాడిని, తెలియబడేది ఒకటి అనే ఇంకో రెండో అంశం ఏముంటుంది అక్కడ? బయటి విషయంతో పోల్చి మాట్లాడినప్పుడే ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే తనను తాను తెలుసుకున్నవాడైనాడో అక్కడ దీనికి కూడా ఒక ఉపమానం ఏం చెప్తారో, చక్కెర చిలుక నీళ్ల లోతు తెలుసుకోవడానికి వెళ్ళిందట. ఏమవుతుంది? నీళ్లలో దూకిన తర్వాత అక్కడ ఏ రూపంతో తాను దూకిందో ఆ నామరూపాలను ఆ నీళ్లలోనే కలిపేసుకొని ఇమిడ్చేసి, తను లేదు, ఇంకా తెలుసుకున్న నీరు లేదు, చెప్పడానికి తను ఇంకా లేదు. అంటే నేను తెలుసుకున్నానని చెప్పేవాడు లేడు అక్కడ, ఉన్నాడా? ఇది సృష్టిలో మనము లౌకికంగా ఒక ఉపమానం తీసుకుంటే, లోకంలో మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో, మన కోరికలు, మన బాధలు, మన కష్టాలన్నీ దేవుడు వినాలని అనుకుంటామా లేదా? పూజలు అందుకే చేస్తారా లేదా? అందరూ గుళ్ళకి అందుకే వెళతారు, నోములు వ్రతాలు అందుకే చేస్తారా లేదా? చేస్తారు. ఇప్పుడు మన బాధ దేవుడి దాకా, మన పిలుపు దేవుడి దాకా అందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రతిఫలంగా ఏమొస్తుందో మనకు తెలియదు. కేవలం ఒక విశ్వాసం మాత్రం చేతనే ఆ ప్రయోగం చేసి అన్నిటినీ సమస్యలు తీరిపోతుంటే ఆయనే చేస్తున్నాడు అని ఒక భ్రాంతిలో బ్రతికేస్తారు. ఇది ఆస్తికత్వం లోకంలో. కానీ ఎప్పుడైనా భగవంతుని యొక్క పిలుపు, తపన, ఆర్తిని వినిపించిందా? నాకు ఎన్ని కష్టాలు వస్తుంటే ఆయన వినడా, ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. నీ లోపలే ఉండి అనుక్షణము నిన్ను మార్చడానికి భగవంతుడు చేస్తున్న ఆ తపన, ఆ ఆర్తి నీకు అర్థమైందా ఎప్పుడైనా? జీవుణ్ణి జీవభావం తొలగింప చేసుకోవడానికి, జీవుడు బ్రహ్మమే అని గుర్తింప చేయటానికి అనుక్షణము అమీబా నుండి ఈ రోజు నీ లోపల ఈ క్షణం దాకా నీతోనే ఉండి వెన్నంటి నిన్ను మలచుకొస్తూ ఉన్న ఆ స్వామి యొక్క తపన నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఒక్కరోజైనా గుర్తించాను అని అనగలిగాము? మన కష్టాలు ఆయన వినటం లేదు, ఇదే రోజు సరిపోయింది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు మరి? ఇది గుర్తించగలిగిన వాడికి అహంకారం అనే ఆ స్వరూపం తొలగిపోతుంది. లోపలి మన భాష ఎట్లా ఉంటుందంటే, మన కష్టాల భాష ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఆవేదనతో ఉంటుంది. లోపల ఆవేదన రూపంలో ఉండదు స్వామికి.
స్వామి నిశ్చలంగా వెన్నంటి ఉన్నాడు. అట్లా గనక నిశ్చలంగా ఒక సాధకుడు కానీ జ్ఞాని కానీ ప్రవర్తిస్తే ఆ పక్కన ఉన్న వారందరికీ కూడా అది ప్రసారం అవుతుంది. అమ్మ శాంతంగా ఉంటే పిల్లలందరూ ఎట్లా ఉంటారు? ప్రశాంతంగా ఒక మాట అల్లరి చేయొద్దు అని అన్నా కూడా పిల్లలందరూ ఆ స్థిరత్వాన్ని గ్రహించగలుగుతారు. ఏమిటి అల్లరి అని అరిచింది అనుకోండి, వాళ్ళు అప్పటికప్పుడు ఆపినా కూడా వాళ్ళలో స్థిరత్వం వచ్చి వాళ్ళు ఆపరు, భయపడి ఆపుతారు. అది ఎట్లా ఉంటుందో, మనము విషయాల యొక్క బెదిరింపులకు భయపడి వంగుతున్నామే తప్ప లోపల స్వామి యొక్క పలుకును విని మారటం లేదు. సాధకుడు కూడా అట్లాగే ఉన్నాడు. విషయ భారమును మోయలేక చితక పొడుస్తుంటే సంసారము అప్పుడు మారాలనుకుంటున్నాడు. కానీ లోపల స్వామి నీ జీవభావమును తొలగించటానికి ఏనాడు నువ్వు జారావని అనుకుంటున్నావో ఆ రోజు నుండి కూడా నీ వెన్నంటి ఉండి నేను ఇంత దాకా మలుచుకొచ్చి మనుష్య జన్మనిచ్చి నీకు జ్ఞానం అనే ఒక ప్రక్రియ యొక్క ప్రయోగం చేయించి నీ చేత నేను మార్చే ప్రయత్నం చేస్తుంటే ఆ పలుకు మనకి ఎప్పుడు వినిపించలేదు. ఇప్పటిదాకా వినిపించిందా? జ్ఞానం అంటే త్రిపుటి లేని జ్ఞాన ప్రక్రియ లోపలి భాషను వినటం. అది బయటికి వ్యక్తం కూడా కావాలి. చెప్పేవాడు చెప్పింది చేసినట్లుగా వ్యక్తం అయితే అది స్పష్టం. సృష్టి యొక్క రచనాంశంలో విశిష్టత ఏమిటంటే లోపల ఏది ఉందో నువ్వు అది వ్యక్తం చేయగలిగేటట్లుగా ఈ దేహ నిర్మాణం ఉంది. స్పష్టంగా వ్యక్తం అవుతుంది. దాన్ని దుష్టం చేసుకోకుండా వ్యక్తం చేయగలడు మనిషి. అది కదా జ్ఞానుల యొక్క ప్రవర్తన. సృష్టిలో అవతార పురుషులు జ్ఞానులు వాళ్ళందరూ ఏం చేశారంటే సృష్టి యొక్క రచన ఏదైతే తన లోపల గుర్తింపబడిన అంశము, నేను అన్న శుద్ధమైన అంశం గుర్తింపబడిందో అది అట్లాగే వ్యక్తమయ్యేటట్లుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వాక్కు ఉంటుంది. భిన్నంగా ఉండదు. భిన్నంగా ఉంటే అహంకార రూపంలో ఉందని అర్థం. అంటే దుష్టపు అహంకార రూపంలో, అంటే ఆవరణ వేసుకున్న రూపంలో ఉంది. ఇది జ్ఞానం కాదు. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా, జ్ఞానాభ్యాసం వల్లనే నిర్మలం అవుతుంది. కానీ లోకంలో చేస్తున్న ఈ సాధన అభ్యాసములన్నీ కూడా జ్ఞాన రూపంలో జరగటం లేదు. బాగా గుర్తించాలి. భక్తి, కర్మ, తపస్సు, వ్రతము ఇవన్నీ కూడా బయట విషయ వాసన రూపపు వ్యక్తీకరణలుగానే జరుగుతున్నాయి. కానీ సాధన కూడా ఎవరికి జ్ఞానం అనే అంశంలో జరగటం లేదు. శుద్ధమైన జ్ఞానం అట్లా ఉండదు. జ్ఞానం అంటేనే శుద్ధం. ఇంకా దానికి శుద్ధమైన అని మనం విశేషణం చేర్చక్కర్లేదు. నేనుగా నేనును గుర్తిస్తే అది జ్ఞానం. అక్కడ త్రిపుటి లేదు. ఎందుకు? గుర్తింపబడింది నేనే, గుర్తిస్తున్నది నేనే, గుర్తించుట అన్న ప్రక్రియ కూడా నేనే. అక్కడ మూడు లేవు, అక్కడ వేరు లేవు, త్రిపుటి లేదు అక్కడ. అది ఈ మలమును ధారణ చేస్తున్న జగత్ పదార్థము, జగత్ విషయముల యొక్క స్పర్శను తుడిచినట్లుగా తీసేయగలదు. కోపం, విసుగు ఏం లేవు వాటి మీద. లేని దాని మీద నాకు కోపం ఏమిటి, ద్వేషం ఏమిటి? లేని దాని మీద కోపం ఉంటుందా? చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇప్పుడు అంటే పెద్దగా అటువంటి ఆటలు ఆడటం లేదు. కానీ ఈ బిజినెస్ అని, ట్రేడ్ అని ఒక ఆట ఆడతారు చూసారా? ఫాల్స్ కరెన్సీ ఉంటుంది వాళ్ళకి, ఫేక్ కరెన్సీ ఉంటుంది. వాళ్ళు అట్లా దాన్ని ఆ చాట్ల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ ఆ టికెట్ కొనుక్కుంటారు. ఆ ఊరు నాదంట అంటారా? అటువంటి ఆట తెలుసా మీకు? అందులో వాళ్లకు చివరిలో ఓడిపోయిన వాడికి ఎంత కోపం వస్తుందంటే చివరికి ఆడుతున్న వస్తువులు, ఆ టికెట్లు, ఆ డబ్బు అంతా అక్కడ వారేసి నేను ఆడను పో అని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, బాగా పోట్లాడుకొని ఎంత దాకా కొట్టుకుంటారు కూడా దాన్ని బాగా. అప్పుడు అమ్మ వచ్చి వాళ్ళని సర్దటంలో ఆవిడకి ఏం తెలుసు, ఇది ఆట. అక్కడ ఆడుతున్న వాటిల్లో వీళ్ళు గెలవటంలో కానీ ఓడటంలో కానీ సత్యమేం లేదు. ఈ ఆట అయిపోతే ఆ ట్రేడ్లో ఈ డబ్బు ఎవరెవరు పంచుకున్నారో అది వాడిది కాదు. అక్కడ కొనుక్కున్న ఊరు టికెట్ చూపిస్తారో ఇది కాన్పూర్ నాది, జలంధర్ నాది, అవన్నీ కూడా సత్యం కాదని అమ్మకి బాగా తెలిసి ఎట్లా ప్రవర్తిస్తుందో. అయినా సరే వచ్చి ఎట్లా సర్దుబాటు చేస్తుంది. ఏమైంది చెప్పండి ఫస్ట్, మీరు ఎక్కడ మొదలు పెట్టారు, సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు పోట్లాట వచ్చింది అని అడుగుతుందా? అడిగి వాళ్ళని ఆటని సర్దటానికి ప్రయత్నం చేస్తుంది. అబద్ధం అని తెలిసి చేస్తుంది. అవునా? వచ్చి కోపంగా తిట్టేస్తే వాళ్ళు ఇంకా పోట్లాడి దాన్ని
చిన్న భిన్నం చేసి చింపి పారేస్తారు. అట్లా చేయకుండా ఏం చేస్తుంది, సరే నేను చూస్తాను ఆగండి ఏమైంది, వీడు మోసం చేశాడని అన్నాం అనుకోండి, ఏం చేస్తుంది, తెలిసి చేస్తుంది. అంతా నాటకం అని తెలిసి, అది అబద్ధం అని తెలిసి, ఇది నీది, ఇది వాడిది, ఇది అని పంచుతుందా? అట్లాగే ఒక జ్ఞాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అంత అబద్ధము, ఇందులో సత్యం ఏం లేదని తెలిసి ఎవరెవరు ఏం దోషం చేశారో దాన్ని సవరించే ప్రయత్నం చేస్తారు. అంటే స్పష్టంగా తనను తాను తెలిసి, తనకు ఒక ఆవరణ లేకుండా, మాయ లేకుండా, మాయ అంటే తను కల్పించుకున్న ఒక కొలత, నేనుకు కొలతలు వేసుకున్నాం మనం. నేను ఈ మనుష్య దేహంతో ఒక రూపం అని, నేను శిశువు, నేను వృద్ధుడు, నేను యువకుడు, ఇవన్నీ ఏంటివి, కొలతలు, మనం వేసుకున్న కొలతలు ఆ ఆత్మకే. అవి లేకుండా నేను రూపంలో స్థిరంగా నిలిచి ఒక సమస్యను పరిష్కరించగలిగితే అప్పుడు అది జ్ఞానాభ్యాసం. ఎవరికో కాదు, తనకు వస్తున్న గ్రహింపుల ద్వారా, చూస్తూ వింటూ ఎన్ని స్పర్శల ద్వారా ఎన్ని ద్వంద్వములను అనుభవిస్తున్నాం మనం. బాగుంది, బాగాలేదు, వద్దు, కావాలి, శీతము, ఉష్ణము, వీటి వల్ల దేహానికి బాధలు అనుభవిస్తున్నామా లేదా? ఈ ద్వంద్వ రూపాలలో వచ్చే ద్వంద్వాలు వస్తుంటే కూడా ఈ ద్వంద్వ గ్రహింపు దేహాన్ని బాధించగలదు కానీ నన్ను బాధించలేదు. రోగం యొక్క గ్రహింపు దేహాన్ని బాధించగలదు కానీ నన్ను బాధించలేదు అని తెలిసి అక్కడ నిశ్చలంగా ఉండగలిగితే ద్వంద్వం నుండి దాటిన వాడవుతాడు. కేవలం బయట విషయాలే కాదు, తన ప్రవృత్తి అన్న ఆవరణతో దేహధారిగా జీవుడు ఉన్నప్పుడు దాన్ని కూడా తన ఉనికి అన్న ప్రయోగం చేత ఏం చేస్తాడు, లేనిదిగా చేస్తాడు. అంటే తన గ్రహింపుకు అది సత్యం కాదు. దేహానికి రోగం ఉంటుంది, కానీ రోగం యొక్క గ్రహింపు నా గ్రహింపులో నేను కదిలించలేదు. అది ఆ నిశ్చల స్థితి యొక్క ప్రయోగమే జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ చిల్లగింజ యొక్క ఉపమానంలో ఎట్లాగైతే అదేం చేస్తుంది, మురికినంతా కూడా ఒక అడుగునకు తీసుకువెళ్ళిపోయి అడుగున పేర్చేటట్లు చేసి అది కూడా అడుగుకు వెళ్ళిపోతుంది. అంటే తెలుసుకున్న కర్తృత్వ భారం కూడా లేకుండా, జ్ఞానం అనే ప్రయోగం కూడా తాను చేశానని తెలియకుండా, త్రిపుటి లేకుండా ఏ జ్ఞానం ఉంటుందో అది వినిర్మలం. నిర్మలం, వినిర్మలం. మలమునకు నిర్మలం నీ అనే ప్రత్యయం చేరిస్తేనే అది మలము నిర్గతమైంది, మలం లేనిదైంది, వినిర్మలమైంది. అంటే ఉపసర్గలతో దాని క్వాలిటీని, ఆ లక్షణాన్ని అక్కడ ఎంత దృఢం చేసి చెప్తున్నాను. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం. అజ్ఞాన కలుషం అనే మలమును, ఈ మలమును నిర్మలము వినిర్మలం చేస్తుంది జ్ఞానం. ఆ జ్ఞానం కూడా చివరికి ఏమవుతుంది, నేను తెలుసుకున్నవాడిననే స్వరూపము ఎంత హాస్యాస్పదం అంటే సృష్టిలో తానై ఉండగా, ఇప్పుడు ఒక నాటకంలో ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం పాత్ర వేస్తున్నాడు, ఒక పిచ్చివాడి పాత్ర వేస్తున్నాడు. పిచ్చివాడిగా ఎంత బాగా నటించాలి, దీనికి కూడా ఒక స్టేజ్ యాక్టర్కి ఒకసారి ఇట్లాగే తాగుబోతుగా దుష్టపు పాత్రలో యాక్ట్ చేస్తున్నాడట. అక్కడ నటిస్తూ ఉంటే ఎవరో చెప్పు వేసి విసిరారట. విసిరితే ఆ చెప్పు తీసుకొని తాను తన అవార్డ్స్ అన్ని ఉండే ఒక అల్మారాలో పెట్టుకున్నట్ట. ఎందుకు? ఆ చెప్పు వేసి విసరటం అంత దుష్టుడిగా, అక్కడ అంత దుష్టుడిగా ప్రవర్తిస్తే వాడు సత్యం అనుకొని, నిజం అనుకొని, నటిస్తున్న నాటకం చూస్తున్నవాడు, ఆ ప్రేక్షకుడు సత్యం అనుకుని చెప్పుతో విసిరికొట్టాడు, అంత దుష్టుడని. అంటే వాడి నటన ఎంత బాగుంది అక్కడ, అది అవార్డే కదా. నా నటన నువ్వు సత్యం అనుకున్నావు, అది అవార్డు అనుకున్నాడు చెప్పుతో కొడితే. అట్లాగే ఇప్పుడు ఒక జ్ఞాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, అంత స్పష్టంగా అక్కడ నటిస్తూ తన ఎరుకలో గుర్తించుంటాడు, తన పాత్రలో స్పష్టంగా నటిస్తూ ఉంటాడు, అన్ని భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ నటన అన్న ప్రక్రియను ఎంత బాగా అక్కడ తన స్వరూపంలాగా వ్యక్తం చేస్తాడు. తాను స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. అది చేయగలిగితే అది వినిర్మలం, అజ్ఞాన కలుషాన్ని తీసేస్తుంది. లోకంలో
జ్ఞానాభ్యాసం అనే పేరుతో చేయబడుతున్న సాధన పరిస్థితులన్నిటిలో కూడా అంతటా కూడా ఇంకా అభిమాన అహంకారాలతోనే ఉంది చెప్పాలంటే. నిజమైన సాధకులు, నిజమైన జ్ఞానులు చాలా అరుదు. చెప్పటానికి కాదు, తను అనుభవించటానికి. అది ఏ సాధకుడు ఆ సాధకుడే తనను తాను తరచి చూసుకోవాలి. తాను ఏ స్థితిలో ఉన్నాడు, ఇంకా ఏమేమి దాటాలి, తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. తన స్థితి తనకే బాగా అర్థమవుతుంటుంది. ఇంకా తెలుస్తున్నంత సరిపోదు, ఆచరిస్తున్నంత సరిపోదు. అనుభవిస్తున్న అనుభూతితో అది సత్యం అవుతుంది. అనుభూతి సత్యం కానీ ఆచరణ బయటిదే, తెలుసుకొనుట బయటిదే, అనుభూతి మాత్రమే సత్యం. లోకంలో ఎన్ని పరిజ్ఞానాలు ఎన్ని ఉన్నా కూడా తను వంట చేసే వాళ్ళకి ఎన్ని రుచులు ఎట్లా వేస్తే ఎంతగా ఎట్లా రుచి వస్తుందో వాళ్ళకి ఆశువుగా తెలిసిపోతుంది. ఉప్పు వేయటంలో కొలిచి వేస్తామా గ్రాముల్లో? ఎట్లా ఆశువుగా తెలుస్తుంది వాళ్ళకి ఎంత పదార్థం ఉందో దానికి తగినంత ఎంత వేయాలో. అవన్నీ కొలతతో ఏం చెయ్యము. నూనె ఎంత వేయాలి ప్రతిరోజు గ్రాముల్లో కొలుస్తామా? కొలత పెట్టుకుంటామా? ఎంతమందికి తినాలంటే ఇంత కొలత ఉంటుంది, రఫ్గా అది క్యాలిక్యులేట్ చేసుకుని అది కూడా రోజు అలవాటు ప్రకారంగా చేసిస్తారు. అంటే ఎంత ఆశువుగా వాళ్ళకి ఆ ప్రక్రియ అర్థమవుతూ ఉంటుందో, ఒక జ్ఞానికి అంత ఆశువుగా తన స్వరూపము సహజంగా తెలిసి ఉండాలి, నిలుపుకొని ఉండాలి. అది వినిర్మలం చేస్తుంది. జగత్తులో మలధారణతో వచ్చిన ప్రతి ప్రవృత్తిని అది వినిర్మలం చేయగలదు. తనకి కలుగుతున్న వాటిని, వేరే వాళ్ళ వల్ల కలుగుతున్న వాటిని, అన్నీ తన మీద అటాక్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, బయటి వాళ్ళ వల్ల వస్తున్నాయి, తన వల్లనే తనకు వస్తున్నవి ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా నిర్మలం చేయాలంటే ఏం చేయాలి? తన నిశ్చల స్థితి అనే ప్రక్రియ ప్రయోగమే జ్ఞానం. జ్ఞానాభ్యాసం అంటే శ్లోకాలు చదవటం కాదు, ప్రవచనాలు చెప్పటము కాదు, వినటము కాదు. తనలో తనకు తెలుస్తున్న ఒక ప్రయోగ ప్రక్రియ. ప్రతి క్షణం తెలుస్తుంది. ప్రతి ఇంద్రియ గ్రహింపును తింటున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు దాని యొక్క సత్యత్వాన్ని ఒక్క క్షణం గుర్తించే ప్రయత్నం చేయాలి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆ ప్రక్రియను తాను చేసిన వాడిగా కూడా తనకు తెలియదు. అంటే ఒక జ్ఞానం అనే ప్రయోగం చేసినట్లు కూడా అక్కడ తనకు ఆ గుర్తింపు కూడా లేకుండా ఉంటే అప్పుడు జ్ఞానం స్వయం నశ్యేత్. వినిర్మలం కృత్వా స్వయం నశ్యేత్. ఆ జ్ఞానం అనే ప్రక్రియ కూడా లేదు. ఇంకా త్రిపుటి లేకుండా ఆ ప్రక్రియ యొక్క అనుభూతి తనకు ఉంటే అది జ్ఞానం అనే స్వచ్ఛమైన ప్రక్రియ. అది చిల్లగింజ ఉపమానం చెప్తోంది. ఏమిటి ఆ ఉపమానంలో? ఇంకా కూడా మనం ఆరో ఫిల్టర్ చేసామనుకోండి, దాంట్లో ఏం చేస్తుందంటే ఆ పొల్యూటెడ్ వాటర్లో పొల్యూషన్ ఆ రూపంలో ఉన్న కెమికల్స్తో పాటు అవసరమైన మినరల్స్ కూడా తీసేస్తుంది. అంతేనా? ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నారట, బాగా తెలివి ఎక్కువై ఒక పక్కన ఆరో ఫిల్టర్ కనిపెట్టి తర్వాత అది అవసరమైనవి కూడా అన్ని తీసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా ఏదో కనుక్కొని అవి తాగాలి. అన్ని తీసేసిన నీళ్లు తాగి వీడికి ఏం ఉండట్లేదట దేహంలో. మినరల్స్ అవసరమైనవి ఏమి లేక డెఫిషియన్సీ డిజీజెస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆల్కలైన్ వాటర్నే ఏవో కొత్తగా వస్తున్నాయి, ఆ నీళ్లు తాగాలట. ఆ చిల్లగింజ అట్లా శుద్ధి చేయదది. అదేం చేస్తుంది? కలుషాన్ని మాత్రమే తీసేస్తుంది, అవసరమైన వాటిని తీసేయకుండా. పైగా ఇంకా దాని లక్షణాలు, దానికి ఉన్న మంచి గుణాలు ఏమున్నాయో, ఆ మెడిసినల్ వాల్యూ ఏది ఉందో దానికి, అది కూడా ఆ నీటికి ఇచ్చి అది కూడా మురికిలాగా వెళ్ళి అడుగున సెటిల్ అయిపోతుంది, పేరుకుపోతుంది. ఆ పైన నీళ్లు మాత్రమే మనం తాగుతున్నాం కానీ చిల్లగింజను తాగటం లేదు. ఇంకా అట్లాగే జ్ఞానం అనే ఒక ఆ ప్రయోగంలో కూడా, ఆ ప్రక్రియలో కూడా అహంకృత భావం రాలేదనేది చాలా ముఖ్యం. అహంకృత భావం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అవసరమైన కూడా మంచి లక్షణాలను కూడా తీసేసిన ఆరో ఫిల్టర్ వాటర్ లాగా ఉంటుంది. అహం అన్న స్వరూపమునకు వేరే ఏ రూపంతో దాన్ని మాట్లాడినా అది ఇంకా శుద్ధి కాలేదు. కనుక ఇక్కడ జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఇది బాగా చూపిస్తున్నాను. త్రిపుటిని విడిచేయటం అనేది
సాధనలో ఇంకొక గొప్ప అభ్యాసం. నేను తెలుసుకుంటున్న వాడినని కానీ తెలిసిన వాడినని కానీ ఆ అహంకృత భావం కూడా వ్యక్తం కాకూడదు. అది ఎట్లా వ్యక్తం అవుతుందంటే స్పష్టం మనకు నేను తెలిసిన వాడిని వాడు తెలియని వాడు అన్ను పాయింట్అవుట్ చేసావంటేనే నీకేం తెలియలేదని అర్థం. జ్ఞాని యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది? ఒక్కసారి గనుక సృష్టిలో ప్రతి శబ్దం వెనుక తనకు వినిపిస్తున్నది ఏమిటి? పోనీ కార్యకారణాలతోనే ఇందాక ఉపమానంలో మనం శబ్దాన్ని విన్నామన్నాము. ఇప్పుడు కీచురాల శబ్దం వస్తుంది, ఏదో ఒక పురుగు దాన్ని ఆ శబ్దం చేస్తుందని అంటున్నాం. ఇప్పుడు ఆ శబ్దం వెనుక ఏ ప్రయోగం ఉంటే ఆ శబ్దం బయటకు వచ్చింది, ఆ పురుగు యొక్క ప్రయోగమే అన్న. ఆ శబ్దం వెనుక ఏం ప్రయోగం చేస్తుంది? అది ఆ శబ్దం ఉత్పన్నం చేయటానికి. గోడలోంచి శబ్దం వస్తుందా? రాదు. అంటే ఒక చైతన్య స్వరూపమైన ఒక పురుగుని మనం అక్కడ కనీసం అనుమాన ప్రమాణంతోనైనా సరే అదొక జీవి, దానికి చైతన్యం ఉండి ఆ చైతన్యం నుండి శబ్దం ఉత్పన్నమవుతుంది. మాట్లాడాలంటే మనం ఏం చేస్తున్నామో అది కూడా అదే చేస్తుంది కదా. అట్లా ఒక్కసారైనా ఒక్కొక్క ఇంద్రియ స్పర్శయందు ఆ కార్యకారణ భావంలోనైనా తను ఏ సచ్చిదానంద స్వరూపమును చైతన్యమును తనలో దర్శనం చేస్తున్నాడో అది అక్కడ కూడా దర్శనం చేయగలిగితే సర్వం సృష్టిలో ఎక్కడ ఏది తెలిసినా తెలియబడినా సరే దానికి కార్యకారణ భావంతోనే నువ్వు దాన్ని గ్రహించినప్పటికీ కూడా దాని వెనుక ఉన్న నిజస్వరూపం ఏమిటి? ఎక్కడైనా సరే ఆ స్పర్శ నీకు రావాలంటే చైతన్య రూపంలో అది ఉండాలి అక్కడ. అప్పుడు నీకు స్పర్శనిస్తోంది అది. ఈ అనుమాన ప్రమాణంతోనైనా సరే జ్ఞానం ఎట్లా ప్రవర్తిస్తాడు? తనలో ఉన్నది అంతటా ఉంది. భిన్నత్వం చూసినా దేన్ని చూస్తున్నాడు? అక్కడ కూడా తనలో దర్శనమైనదే ఉంది కానీ అక్కడ ఇంకొక రూపంలో లేదు. ఇప్పుడు ఆ బల్లి శబ్దం చేస్తుంటే బల్లిలో ఉన్న చైతన్యము తనలో ఉన్న చైతన్యం వేరు కావు. కోయిల మధురంగా కూసినా కాకి కఠోరంగా అరిచినా లోపల ఉన్న చైతన్యమునకు మాధుర్యం కానీ కఠోరత్వం కానీ లేవు. ఉన్నాయా? లేవు. అదైనా కనీసం అనుమాన ప్రమాణంతోనైనా అదైనా గుర్తించగలిగితే తన ప్రయోగం జ్ఞానం అవుతుంది. త్రిపుటి లేని స్వరూపాన్ని చూడగలుగుతాడు. లేక ప్రతి దాని అందు మనకేం కనిపిస్తుంది? దాని ప్రవృత్తి దోషమే కనిపిస్తుంది కానీ శుద్ధ చైతన్య స్వరూపం కనిపించటం లేదు. ప్రక్రియలో ఇంకా చేస్తున్న కర్తృత్వ భావం ఉంది. ఆ పదమే ఇక్కడ స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. నానాత్వం అనేది సృష్టిలో ఎక్కడా లేదు. ఆ తేడాని ఈరోజు శ్లోకంలో త్రిపుటి రహితమైన ప్రయోగం ఎట్లా ఉంటుందో అది తెలుసుకుంటున్నానన్న జ్ఞాన స్వరూపం కూడా తనను బంధించగలదు అన్న ఒక హెచ్చరికను చేసి చూపించారు. ఇవాళ అంటే శుద్ధమైన జ్ఞాని యొక్క ప్రవర్తనకు ప్రయోగం ఎట్లా ఉంటుందో దాని యొక్క ప్రతిరూపాన్ని మనకి ఈ శ్లోకంలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ నిజ సిద్ధస్థితిని అందుకునేదాకా కూడా తనను తాను ఎప్పుడు తరచి చూసుకోవాలి సాధకుడు జ్ఞాని. చెప్పండి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఓం తత్ సత్.